వెల్కమ్ టు యోయో టీవీ. ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ సోషల్ మీడియా విప్లవం, అదేవిధంగా దుర్వినియోగం కూడా జరుగుతుంది. ఈ మధ్యనే కొత్తగా సెంట్రల్ గవర్నమెంట్ కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని తీసుకురావడం జరిగింది. అంటే ట్విట్టర్ కానీ ఫేస్బుక్లో కానీ ఇతర సోషల్ మీడియాలో చాలా వరకు కుదింపు చేయటం జరిగిందా, లేకపోతే దాంట్లో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని సడలింపు చేయడం జరిగిందా, లేకపోతే వాటిని కట్టడి చేయడం జరిగిందా, అసలు ఏం జరుగుతుంది? గత కొన్ని నెలలుగా వీటి మీదనే ఎక్కడ చూసినా కానీ ప్రచారం జరుగుతూనే ఉంది. అసలు నిజంగా ట్విట్టర్ కానీ ఫేస్బుక్ కానీ వాట్సాప్లో కానీ వీటిలో కొత్తగా వచ్చినటువంటి రూల్స్ ఏంటి, రెగ్యులేషన్స్ ఏంటి, ఇవి ఏ విధంగా ఇప్పుడు పబ్లిక్కి దగ్గర అవుతున్నాయి? ఒకవేళ పబ్లిక్కి వీటిలో ఏమైనా అనుమానాలు ఉంటే వాటిని ఈ ఇంటర్వ్యూతో పట్టి చాలా క్లారిటీ కూడా వస్తుందని మేము అనుకుంటున్నాం. అయితే వీటిలో ఉన్నటువంటి అనుమానాలు తీర్చడానికి ఇప్పుడు టెక్నికల్ ఎక్స్పర్ట్ నల్లమోతు శ్రీధర్ గారు మనతో ఉన్నారు. వారి మాటల్లోనే తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే ముకుంద్ గారు. సార్, కొంతకాలంగా ఎక్కడ చూసినా కానీ 3-4 నెలల నుంచి ట్విట్టర్ ఫేస్బుక్ ఈ రెండు మాటలు చాలా ఎక్కువగా వినిపిస్తున్నాయి. ట్విట్టర్ మీదనే ఈ మధ్య సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒక యుద్ధాన్ని ప్రకటించింది. కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ విషయంలో కూడా కొంచెం కట్టడి చేయడం జరిగింది. వాటి గురించి ఒక్కసారి వివరంగా చెప్తారా సార్? అసలు ఎందుకు కట్టడి చేయడం జరిగింది, అసలు ఏ విధమైనటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వచ్చినాయి? వాస్తవంగా ఇటీవలి పరిణామాలు మనం గమనిస్తే కనుక ఎప్పుడైతే రైతుల ఉద్యమం జరుగుతూ ఉందో అప్పుడు ట్విట్టర్ లో చాలా మంది అభ్యంతరకరంగా ట్వీట్లు చేస్తూ ఉన్నారు. వాటిని తొలగించాలి, ఆ అకౌంట్ ను బ్యాన్ చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నుంచి ట్విట్టర్ కు ఒక రిప్రజెంటేషన్ వచ్చిన సందర్భంలో వాళ్ళు సరిగా పట్టించుకోలేదు అన్న దాని దగ్గర నుంచి కూడా మీడియా కావచ్చు, దేశవ్యాప్తంగా ఫోకస్ ట్విట్టర్ కి కేంద్ర ప్రభుత్వాల మధ్య పెరిగింది. సో కానీ ఇక్కడ ఫిబ్రవరిలో తీసుకురాబడిన కొత్త గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో సో వాటికి చాలా స్ట్రాంగ్ నేపథ్యం ఉంది. 2011 కంటే ముందు ఐటీ యాక్ట్ లో ఒక ప్రొవిజన్ ఉండేది. ఏంటంటే ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ ఎలాంటి ప్లాట్ఫామ్స్ అయినా వాటిలో పబ్లిష్ చేయబడే కంటెంట్ కి ఆ సంస్థలు కూడా బాధ్యత వహించాలి. అంటే ఇంటర్మీడియటరీ గైడ్ లైన్స్ అని చెప్పేసి అంటూ ఉంటారు. అంటే ఇంటర్మీడియటరీగా బాధ్యత వహించే ఏ సంస్థ అయినా ఉంటే, ఇంటర్మీడియట్ అంటే ఇప్పుడు నేను ఒక వ్యక్తిని నేను వెళ్ళేసి ఎక్కడైనా కానీ ఫేస్బుక్ లో పోస్ట్ చేస్తే ఫేస్బుక్ అనేది ఇంటర్మీడియట్ అవుతుంది, అంటే మధ్యవర్తి. సో 2011 వరకు కూడా మధ్యవర్తి కూడా బాధ్యత ఉండేది. అంటే నేనేమో తప్పుడు పోస్ట్ చేస్తే మధ్యవర్తి కూడా బాధ్యత వహించాల్సి ఉంది. 2011 తర్వాత 2011లో ఆ బాధ్యత తీసేస్తూ మీరేమి ఇబ్బంది పడాల్సిన పని లేదు, ఏ యూజర్ అయితే కంటెంట్ పోస్ట్ చేశాడో ఆ యూజరే బాధ్యత వహిస్తే సరిపోతుందని చెప్పేసి ఒక ప్రొవిజన్ తీసుకురావడం జరిగింది. సో దాని వలన సోషల్ మీడియా వినియోగం పెరిగిందా, ఫేక్ ఎక్కువైనా కానీ ట్రోలింగ్, అబ్యూజివ్ కంటెంట్, దేశ సమగ్రతను దెబ్బతీసే కంటెంట్ ఇలాంటివి ఎక్కువైనా కూడా పెద్దగా ప్లాట్ఫామ్స్ ఇబ్బంది పడ్డా. కేవలం ఎక్కడన్నా కేసులు ఫైల్ చేస్తే ఆ వ్యక్తుల మీదే కేసులు ఫైల్ చేయడం. ఇప్పుడు మనం లేటెస్ట్ రూల్స్ అంటే 2021 ఫిబ్రవరిలో తీసుకురాబడిన కొత్త గైడ్ లైన్స్ లో గతంలో 2011 వరకు ఏవైతే కనుక ఇంటర్మీడియట్ బాధ్యత వహించే విధంగా ఉంటాయో వాటిని మళ్ళీ వెనక్కి తీసుకురావడం జరిగింది. దాంతో పాటు ఇండియాలోనే వీళ్ళకంటూ ఒక ఆఫీస్, అట్ ద సేమ్ టైం ఒక నోడల్ ఏజెన్సీ, ఒక రిప్రజెంటేటివ్ ఇలాంటివంతా ఉండాలి. పోస్ట్ చేయబడే కంటెంట్ ని వీటిని గమనించాలి. అబ్జెక్షనబుల్ కంటెంట్ ఉంటే కనుక నిర్దిష్టమైన టైం ఫ్రేమ్ లోపల ఆ కంటెంట్ వెళ్తా చేయాలి. ఇలాంటి కొత్త గైడ్ లైన్స్ తీసుకురావడం జరిగింది. సో ఇప్పుడు వీటిని ఇంప్లిమెంట్ చేయడానికి 3 నెలల టైం ఇస్తారు. ఎలక్ట్రికల్ కంటెంట్ కూడా తక్కువ వినియోగదారులు ఉన్న వాటికి కంటెంట్ చేయాలి. ట్విట్టర్ కానీ ఫేస్బుక్ లాంటి వాటికి 50 లక్షల కంటే ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళు మే 25 వరకు వాటికి పట్టుకోవడం జరిగింది. సో మే 25 తర్వాత ఫేస్బుక్ లాంటి సంస్థలు ఇంప్లిమెంట్ చేస్తారా ముందుకు వచ్చింది, కానీ ట్విట్టర్ ముందుకు రాదు. సో దాని వలన పరిణామాలు ఈరోజు. అయితే మీరు చెప్పినట్టు కొంతమంది ఆఫీసర్స్ని నియమించడం అనేది జరిగింది. అయితే ఇంతకుముందు ఈ వ్యవస్థ లేదు. అయితే ఈ ఆఫీసర్స్ అనే వ్యవస్థ ఇప్పుడు మనకి మేజర్ సిటీస్ ఏదైతే ఉందో మహారాష్ట్ర, బెంగళూరు, పూణే, హైదరాబాద్ ఇలాంటి నగరాల వరకే ఉందా, లేకపోతే ఓన్లీ ఢిల్లీ అండ్ ప్రధానమైనటువంటి నగరాల్లోనే ఉందా? ఇక్కడ ప్రతి నగరంలో ఆఫీసర్ ఉండరు. కేవలం ఆ సంస్థకి సంబంధించి భారతదేశంలో ఒక ప్రతినిధిగా మాత్రమే ఆ సంస్థ ఆఫీస్ వాళ్ళు ఎక్కడ పెట్టుకుంటే అక్కడ, బాంబేలో పెట్టుకుంటే బాంబేలో, ఢిల్లీలో పెట్టుకుంటే ఢిల్లీలో ఉంటారు. సో ఆఫీసర్ ఎందుకంటే రేపు ఎప్పుడైనా కానీ ప్రభుత్వం కావచ్చు, ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ కావచ్చు, లేకపోతే సామాన్య ప్రజలు కావచ్చు, మాకు ఇష్యూ వచ్చింది మీ అప్లికేషన్ ద్వారా, మీ ప్లాట్ఫామ్ ద్వారా అని చెప్పేసి
అప్రోచ్ కావడానికి ఒక వ్యక్తి ఉండాలి కాబట్టి అలాగ ఒక ఆఫీసుని పెట్టాలి అన్నది చెప్పున్నారు తప్పించేసి ప్రతి నగరంలో దీనికి ఆఫీసులు ఉండాల్సిన అవసరం లేదు. అయితే మీరు చెప్పినట్టు ఇప్పుడు ప్రధానంగా రాజకీయాలన్నీ ట్విట్టర్ వేదికగానే జరుగుతున్నాయి ఒక విధంగా చూడాలి అని అంటే ఇప్పుడు టెక్నాలజీ పెరిగిన తర్వాత. కానీ ఒక్కోసారి ఇవి సామాన్య మానవులకు కూడా కొంచెం కష్టమవుతుంది. సామాన్య మానవులకి ఇలాంటి కష్టం వచ్చినప్పుడు కానీ, ఇలాంటి ట్వీట్లు వచ్చినప్పుడు కానీ, అసభ్యకరమైన వచ్చినాయి కానీ, పరువు పోయినప్పుడు వచ్చేటువంటి రిలేటెడ్ ట్వీట్స్ వచ్చినప్పుడు కనీసం మనం కాంటాక్ట్ చేయాలి అని అంటే ఎక్కడ కానీ తెలియని పరిస్థితి. ఒకవేళ కాంటాక్ట్ చేయాలంటే ట్విట్టర్ వేదిక కానీ, ఫేస్బుక్ వేదిక కానీ ఎలా కాంటాక్ట్ చేయాలి, ఒకవేళ వాళ్ళు అందుబాటులో లేకపోతే పోలీస్ పరంగా ఏ విధమైనటువంటి కాంటాక్ట్స్ తీసుకోవాలి? ముకుంద్ గారు, ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఇక్కడ వీళ్ళు కస్టమర్ కేర్ లాగా మనకంటూ ఒక సామాన్యుడికి ఏమీ కూడా డైరెక్ట్ గా కాంటాక్ట్ ఇవ్వబోవట్లేదు. కేవలం ఇప్పుడు జరుగుతున్న ఏర్పాటు ఏంటంటే ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్, ఒక సామాన్యులు రాజకీయ పక్షం వచ్చి ఏదైనా కేసు ఫైల్ చేస్తే అలా ఫైల్ చేసినప్పుడు మీ సంస్థ తరఫున ఎవరిని అప్రోచ్ అవ్వాలి ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ అన్న దానికి మాత్రమే ఒక ఏర్పాటు. ఇప్పుడు మీరు అన్న ప్రాక్టికల్ ఛాలెంజ్ చూస్తే రాజకీయ పక్షాలు కావచ్చు, వాటి సానుభూతి పనులు కావచ్చు, సోషల్ మీడియాలో ఒకళ్ళు బూతులు తిట్టుకుంటూ అభ్యంతరకరంగా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుకోవటం మనం చూస్తూనే ఉంటాం. సో వాళ్ళకి సెన్సిటివిటీ ఎప్పుడో కోల్పోయి ఉన్నారు. సో ఒక వ్యక్తి తిట్టారంటే రెండో వ్యక్తి ఆటోమేటిక్ గా అంతకన్నా భయంకరంగా తిట్టడం. కాబట్టి అక్కడ వాళ్ళు మహా అయితే ఎప్పుడైనా కేసులు ఫైల్ చేసుకుంటారేమో, కానీ సామాన్యులకి, మహిళలు కావచ్చు, అలాగే కొద్దిగా బాగా చదువుకొని కొద్దిగా సెన్సిటివ్ గా ఉండేవాళ్ళు, ఎమోషనల్ గా ఉండేవాళ్ళు సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ పెడితే వాళ్ళని ట్రోలింగ్ చేస్తే కనుక వాళ్ళకి ఎలాంటి రక్షణ ఇప్పటికి కూడా లేదు. కాబట్టి ఎప్పుడైనా పోలీసులకు వెళ్ళి కేసు ఫైల్ చేస్తే కనుక అది ఇన్వెస్టిగేషన్ లో కూడా జరుగుతుందో లేదో చెప్పలేము. సరే, వీటిలోకి వెళ్ళే ముందు నాకు ఒక్క క్లారిటీ ఇవ్వండి. మధ్యలో దాదాపు ట్విట్టర్ ఇలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని కావాలి అని అడిగితే 6 months అంది, తర్వాత 3 monthsకి తీసుకొచ్చింది. ఇప్పుడు కూడా కొంత వ్యతిరేకిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వీటికి ఆర్గనైజేషన్స్ ఏమున్నాయి అవి కూడా కొంచెం వ్యతిరేకిస్తుంది. అసలు ఇవి ఎందుకు వ్యతిరేకిస్తుంది? వరల్డ్ రిలేటెడ్గా ఉన్నటువంటి లీగల్ డిపార్ట్మెంట్స్ కూడా మన రూల్స్ని ఎందుకు ఆపేయాలని చూస్తుంది? వాస్తవంగా ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎప్పుడైనా కానీ వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఒకే రకమైన నియమాలు, ఒకే రకమైన విధానాన్ని అనుసరించడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. ఎందుకంటే అక్కడ ప్రభుత్వాలకు తల వచ్చితే కనుక అక్కడ ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయాలి, ప్లస్ అక్కడికి వచ్చే రిక్వెస్ట్లను హానా చేయాలి. అదంతా ఒక పెద్ద తలనొప్పి అవుతుందని చెప్పేసి ఇదంతా మా వల్ల కాదు, మేము యూజర్ సెక్యూరిటీ, ప్రైవసీకి ప్రాధాన్యత ఇస్తాము, సో మీ మాటలు వింటం సాధ్యపడదు, ఇలాంటి రకరకాల కబుర్లు చెబుతూ ఉంటాయి. సో ట్విట్టర్ కూడా ఇలాంటి కబుర్లే చెబుతూ ఉంది. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, యూరోపియన్ యూనియన్ లో అక్కడ ప్రైవసీ చట్టాల కోసం అక్కడ ఏదైనా కానీ ఈ ప్రైవసీ పరమైన ప్రైవసీ పాలసీ కావచ్చు, కోడ్ కావచ్చు మీరు తీసుకురాకూడదని అక్కడ దేశాలు కానీ యూరోపియన్ యూనియన్ కానీ ఆదేశిస్తే వెంటనే ఫేస్బుక్ కానీ, ట్విట్టర్ కావచ్చు, అదే వాట్సాప్ కావచ్చు, ఇలాంటివన్నీ ఖచ్చితంగా అనుసరిస్తాయి. సో అలాంటి వ్యవస్థ అక్కడ ఉన్నప్పుడు ట్విట్టర్ ఇండియాలో తోకజాడించడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. సో 100% అది ఫాలో అవ్వాలి. సార్, ఇందాక మీరు చెప్పినట్టు ట్విట్టర్లో కొంతమంది అధికారులు నియమించడం జరిగింది అని చెప్పేసి అని అంటున్నారు. అధికారులు కొంచెం గ్రివెన్స్ అండ్ నోడల్ అధికారులు, చీఫ్ కంప్లైంట్స్ ఆఫీసర్స్ నియమించినట్టు తెలిసింది. అసలు ఈ అధికారులు ఏం చేస్తారు, వీళ్ళ యాక్టివిటీస్ ఎలా ఉంటాయి, వీళ్ళని అప్రోచ్ అవ్వాలి అంటే ఏం చేయాలి? గ్రివెన్స్ అధికారులు వచ్చేటప్పటికి ఏదైనా పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, లేదా సామాన్యులకు డైరెక్ట్ యాక్సెస్ ఇస్తే కనుక సామాన్యుల నుంచి వచ్చే కంప్లైంట్స్ ని అడ్రస్ చేయడానికి వాళ్ళు డైరెక్ట్ గా అడ్రస్ చేయరు. కాకపోతే ఏంటంటే దానికంటే ఒక FAQs రెడీగా పెట్టేసి ఒక క్యాండ్ రెస్పాన్స్ ఇవ్వడం కానీ ఇలా చేస్తూ ఉంటారు. బాగా హై ప్రొఫైల్ తప్పదనుకుంటే కనుక గ్రీవెన్స్ ఆఫీసర్ వచ్చేటప్పటికి వాటిని అడ్రస్ చేయాలి. సెకండ్, నోడల్ ఆఫీసర్ వచ్చేటప్పటికి ఇండియాలో పూర్తి స్థాయిలో నోడల్ ఆఫీసర్కి అధికారం ఉంటుంది. అతను ఆ పర్టికులర్ సంస్థకి ఒక ఏజెంట్ కింద వ్యవహరించగలుగుతుంది. నోడల్ ఆఫీసర్ పాత్ర ఉంటుంది. ప్లస్ కంటెంట్ ఫిల్టరింగ్ కావచ్చు, ఏదైనా కంటెంట్ అప్లోడ్ చేయబడే కంటెంట్ మానిటర్ చేయడం అంతా కూడా నోడల్ ఆఫీసర్ ఇంకా ఇతర అధికారులు కూడా పర్యవేక్షిస్తుంది. సో ఇదంతా కూడా స్మూత్ గా జరగటానికి సంబంధించి ఏర్పాటు. కానీ కాలక్రమంలో వీళ్ళు ఎంత బాధ్యతగా వ్యవహరిస్తారు, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చే రిక్వెస్ట్ ఎలా హ్యాండిల్ చేస్తారు, ఒకవేళ సామాన్యులకి యాక్సెస్ ఇస్తే కనుక వాళ్ళ దగ్గర నుంచి వచ్చే కంప్లైంట్స్ వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తారా, వాటిని సాల్వ్ చేస్తారా లేదా అన్నది కూడా కాలక్రమంలో తెలియాల్సి. ఇక వీటిని ఎలా అప్రోచ్ అవ్వాలి అని అడిగారు. ఇప్పుడు ఫేస్బుక్ కానీ, ట్విట్టర్ కానీ ఏ అప్లికేషన్లు అయినా కూడా హెల్ప్ అని ఒక సెక్షన్ ఉంటుంది.
దాంట్లో కాంటాక్ట్ అస్ అని చెప్పేసి అనే దాంట్లో పూర్తిగా ఇండియాలో ఉన్న ఆఫీస్ అడ్రస్, పోస్టల్ అడ్రస్, వాళ్ళ యొక్క అఫీషియల్ మెయిల్ ఐడి, నోడల్ ఆఫీసర్ ప్లస్ గ్రీవెన్స్ ఆఫీసర్ సంబంధించిన మెయిల్ ఐడీస్ ఇదంతా కూడా దాంట్లో స్పష్టంగా పేర్కొనాల్సి ఉంటుంది. సో వాటిని బేస్ చేసుకుని ఎవరైనా కానీ కంప్లైంట్ కావచ్చు, వాళ్ళని అప్రోచ్ చేయడానికి తీసుకోవచ్చు. కాకపోతే ప్రస్తుతానికి ఇప్పటివరకు అయితే వీళ్ళు ఆ డేటాను ఎక్కడ పోస్ట్ చేయలేదు. ముందు ముందు అప్లికేషన్ అప్డేట్స్ వచ్చినప్పుడు, అంటే ట్విట్టర్ కానీ ఫేస్బుక్ యాప్ మనం ఇన్స్టాల్ చేసినప్పుడు అప్డేట్ వస్తుంది కదా, వాటిల్లో ఈ కొత్త డేటా వచ్చి చేరే అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఇంకోటి కూడా సార్, దాదాపు ట్విట్టర్ కొన్ని రూల్స్ని ప్రకటించాలి అనుకున్నప్పుడు మన భారత గవర్నమెంట్ వాళ్ళ ముందు ఉంచినప్పుడు 6 నెలలు అన్నారు, తర్వాత 3 నెలలకు వచ్చింది. తర్వాత యుఎన్హెచ్ఆర్సీ అయితే అసలు ఈ రూల్స్ని మేము ఒప్పుకోమని పక్కకు తోసేయడం జరిగింది. అసలు దీని మొత్తాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇక్కడ ట్విట్టర్ అనేది వాస్తవంగా మొదటి నుంచి ఎప్పుడైతే కనుక రైతు ఉద్యమం అప్పుడు అగాధం ఏర్పడింది కేంద్ర ప్రభుత్వానికి ట్విట్టర్ మధ్య, అక్కడి నుంచి కూడా ముఖ్యంగా చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వంలోని మంత్రులు కావచ్చు, అలాగే బీజేపీ శ్రేణులు కావచ్చు, ట్విట్టర్ పట్ల కొద్దిగా అబ్యూజ్ గా మాట్లాడిన సంఘటన కూడా లేకపోలేదు. సో దీన్ని వాళ్ళు కూడా వాస్తవంగా ఒక ప్లాట్ఫామ్ ఎప్పుడు కూడా ఈగోస్ కి వెళ్ళకూడదు. కానీ ఇక్కడ ట్విట్టర్ అనేది కొంతవరకు ఈగోయిస్టిక్ గా వ్యవహరించింది అంతలో ఏమాత్రం సందేహం లేదు. అందువల్లనే ఈ రోజు ఈ క్లాష్ అనేది వచ్చింది. ఇప్పుడు ఫేస్బుక్ లాంటిదే మనం చూస్తే, ఫేస్బుక్ మీద ఎప్పుడు చూసినా కూడా కేంబ్రిడ్జ్ అనలిటికా ఇన్సిడెంట్ జరిగినప్పుడు సెనేట్ కి వెళ్ళేసి చేతులు కట్టుకొని మార్కు జుకర్బర్గ్ ఇలా కూర్చొని వాళ్ళు అడిగే ప్రశ్న సమాధానం చెబుతూ ఉన్నాడు. అంటే వాళ్ళకి ఏంటంటే ప్లాట్ఫామ్ బెనిఫిట్ తప్పించి, అంటే యూజర్ బేస్ పెంచుకోవటమో లేకపోతే ప్రభుత్వాలు పెట్టే ఆంక్షలని వీటన్నిటిని కూడా అనుసరిస్తూ ఎంతో కొంతవరకు వాళ్ళ వ్యాపార ప్రయోజనాలు కాపాడుతూనే ఉంటుంది. కానీ ట్విట్టర్ దానికి భిన్నంగా ఒక రకంగా అది ఈగోయిస్టిక్ వ్యవహరిస్తుంది అనడంలో ఏమాత్రం సందేహం. అయితే ఇలాంటి సందేహాలు వచ్చినప్పుడే ప్రతి ఒక్కళ్ళు కూడా అసలు ట్విట్టర్ ఎంతవరకు సేఫ్, అసలు సేఫ్ కాదు అని ఒక డౌట్ వచ్చి అందరు అయోమయంలో పడ్డారు. నిజంగా ట్విట్టర్ అనేది సేఫా కాదా? సేఫ్ అయితే ఎంతవరకు సేఫ్? ఇప్పుడు ట్విట్టర్ కానీ ఫేస్బుక్ కానీ ఏ అప్లికేషన్ తీసుకున్నా కూడా ప్రతి దాంట్లో కూడా కొన్ని ఇంటర్నల్ గా సెక్యూరిటీ లూప్ హోల్స్ ఉంటాయి. ఏ అప్లికేషన్ తీసుకున్నా కూడా, ఈ రోజు ఫేస్బుక్ యాప్ తీసుకున్నా కూడా చాలా లూప్ హోల్స్ ఉంటాయి. వాటిని బేక్ చేసుకుని, ఎక్స్ప్లాయిట్స్ ని బేక్ చేసుకొని మాబోటి హ్యాకర్స్ వచ్చేటప్పటికే ఖచ్చితంగా పీపుల్ డివైజెస్ లోకి వెళ్ళడం కావచ్చు, వాళ్ళ అకౌంట్స్ ని యాక్సెస్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను. ఇప్పుడే నేను ఒక సైబర్ ఏసీపీతో మాట్లాడుతూ నా దగ్గర 71 లక్షల భారతదేశం యొక్క ఫేస్బుక్ వినియోగదారుల ఫోన్ నెంబర్స్ నా దగ్గర డేటా ఉంది. సో రేపు పోలీస్ కేసు ఇన్వెస్టిగేషన్ ఎప్పుడైనా మీకు హెల్ప్ అవుతుందేమో, మీకు ఆ డేటా ఇస్తానని చెప్పి జస్ట్ మాట్లాడటం జరిగింది. అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, మీరు ఒక ఫేస్బుక్ యూజర్ అయితే కనుక మీ ఫోన్ నెంబర్ లాంటివి కూడా పబ్లిక్ పర్సన్ నా దగ్గర అందుబాటులో ఉంది. అంటే దీన్ని బట్టే మీకు అర్థం అవుతుంది ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ ఎంత ఉంది. సో ఇక్కడ సెక్యూరిటీ ప్రైవసీ అనేది కేవలం విద్య మాత్రమే. ఎక్కడా కూడా జస్ట్ మన యాప్ అంతా బాగానే ఉంది, ఎండ్ ఉందని గొప్పగా మనం అనుకుంటాం, కానీ వాటిలో ఎన్నో లూప్స్ ఉంటాయి. లేకపోతే మీరు ట్విట్టర్ విషయానికి వస్తే, ట్విట్టర్ సేఫ్ కాదు అనే వాదన కొంతవరకు ట్విట్టర్ మీద వ్యతిరేకత పెంచడం కోసం కొన్ని వర్గాలు జరిగింది. సో ఫేస్బుక్ లో ఉండే లూపల్స్ ఎలా ఉంటాయో ట్విట్టర్ కూడా అదే లూపల్స్ తప్పించేసి ట్విట్టర్ అనేది పూర్తిగా లోపం అది కాదా అంటానికి ఎలాంటి లేదు. అయితే ఈ ట్విట్టర్ విషయంలోనే వస్తే, ఒకవైపు ఏమో సామాన్య మానవులకి అందుబాటులోనే తీసుకురావడం జరిగింది అని చెప్పేసి మన గవర్నమెంట్ వాళ్ళు అంటారు. లేదు అమెరికన్ వాళ్ళు ఏంటంటే, లేదు ఇవి మేము ఆల్రెడీ డిసైడ్ చేసి పెట్టాము, వీటిలో చాలా వరకు సెక్యూరిటీ ఉంది అని అంటారు. ఈ రెండిట్లో ఏది కరెక్ట్, ఏది నిజం? ఇప్పుడు వచ్చిన కొత్త రూల్స్ మన భారత గవర్నమెంట్ సామాన్య మానవుడికి అందుబాటులోకి వాళ్ళని సెక్యూర్గా ఉంచడానికి తీసుకొచ్చిందా? ఒక విషయం నిజంగా ఫ్రాంక్ గా చెప్పుకోవాలంటే, ఆరోగ్య సేతు అప్లికేషన్ వచ్చిన కొత్తలో అందులో ఎన్నో రకాల లూప్ హోల్స్ ఉంటాయి. యూజర్ల డేటా అనేది స్టీల్ కావడం కావచ్చు, లేకపోతే అది దాంట్లో థర్డ్ పార్టీ ఫ్రేమ్ వర్క్స్ అనేది ఉండటం కావచ్చు, దానికి సంబంధించి కొంతమంది హ్యాకర్లు కూడా విత్ స్క్రీన్ షాట్స్ సహా డేటా ఎలా ట్రాన్స్మిట్ అవుతుంది అంతా కూడా ట్విట్టర్ లో పోస్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఆరోగ్య సేతు లాంటి అప్లికేషన్ లోపభూయిష్టంగా ఉంటే, ఒక కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆరోగ్య శాఖ తీసుకొచ్చిన అప్లికేషన్ ట్విట్టర్ గురించి సురక్షితం కాదంటానికి అది జస్ట్ కేవలం ఒక బయాస్డ్ ఒపీనియన్ గా మాత్రమే దాన్ని కన్సిడర్ చేయాల్సి ఉంది. ఖచ్చితంగా అంటే ఇక్కడ అనేది అది పూర్తిగా సురక్షితం కావట్లా. ఇప్పుడు ఒక ఎండ్ యూజర్ కే సురక్షితం, కానీ నాబోటి వాడికి ఒక హ్యాకర్ కే దీంట్లోనే మేము వెతికి పట్టుకుంటాం సెక్యూరిటీ లూప్ పోస్ట్. కాబట్టి ఒక హ్యాకర్ దేనిని హ్యాక్ చేయగలుగుతాడు కదా అని చెప్పేసి సురక్షితం కాదా అంటానికి లేదు. అలా అనుకుంటే గనక భారతదేశంలో ఉన్న ఎన్నో రకాల యూనివర్సిటీ సైట్ కానీ, భారతదేశ ప్రభుత్వాలు అందించే సైట్ అప్లికేషన్స్ కానీ ఇవంతా కూడా లోపభూయిష్టంగానే ఉంటుంది. ఓకే. అయితే ఇప్పుడు కొత్తగా వచ్చిన రూల్స్ ప్రకారం
చూసుకుంటే సోషల్ మీడియాని ఒక సామాన్య మానవుడు ఏ విధంగా వాడాలి? సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో చాలా మంది ఎంటర్ అయిన తర్వాత ఫేస్బుక్ లో కానీ ఇన్స్టాగ్రామ్ లో కావచ్చు, ట్విట్టర్ లో కావచ్చు, వీటన్నిటిలో ఇదంతా కూడా నన్ను ఎవరో చూస్తలేదు, నేను ఎలాంటి కంటెంట్ అయినా షేర్ చేయొచ్చు అని చెప్పేసి అనే పద్ధతిలో పెచ్చలు వీడి కొంతమంది అంటే కొంతమంది అభ్యంతరకరమైన ఫోటోలు షేర్ చేసుకోవడం కావచ్చు, లేదా వ్యక్తిగతమైన పర్సనల్ థింగ్స్ షేర్ చేసుకోవడం కావచ్చు, లేకపోతే కనుక కొన్ని మోసాలకు పాల్పడటం కావచ్చు, లేదా మోసాల బారిన పడటం కావచ్చు. ఇలా జరుగుతుంది. సో ఖచ్చితంగా కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అనేది ఒక వర్చువల్ ప్లాట్ఫామ్ అని గుర్తుపెట్టుకోవాలి. అక్కడ ఎవరిని నమ్మటానికి లేదు, అలాగే ఎలాంటి లింక్ క్లిక్ చేయడానికి లేదు. అంటే ఇప్పుడు నేనే ఒక హ్యాకర్ గా ఒక లింక్ సర్క్యులేట్ చేస్తూ మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకుంటే కనుక మీ ఫోన్ 10 రెట్లు ఫాస్ట్ గా ఉంది, లేకపోతే కనుక కరోనా సందర్భంగా ప్రధాని మోడీ ఒక ల్యాప్టాప్ ఫ్రీగా ఇస్తున్నాడు కాబట్టి మీరు దీన్ని క్లిక్ చేసి క్లెయిమ్ చేసుకోండి అని సర్క్యులేట్ చేశాను అనుకోండి, వెనక ముందు ఆలోచించకుండా చెప్పలుగా జనాలు ఆ లింక్ క్లిక్ చేస్తారు. చేసిన తర్వాత వాళ్ళ డివైస్ కాంప్రమైజ్ అయిపోతుంది. కేవలం ఇవే కాదు, ఇప్పుడు లేటెస్ట్ గా జరుగుతున్న స్కామ్ ఏంటంటే మీ డెబిట్ కార్డు బ్లాక్ అయిపోతుంది అని ఒక SMS వస్తుంది. సో మీరు బ్లాక్ అవ్వకుండా కాపాడుకోవాలంటే RBICard.com అనే సైట్ వెళ్ళేసి యాక్టివేట్ చేసుకోండి అంటారు. RBI అనే పదం చూడగానే పీపుల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనే నిజంగానే పెట్టిస్తాం అనుకుంటారు. RBI అనేది RBICard.com అనేది స్కామ్ వెబ్సైట్. ఒక్కసారి గూగుల్లో RBI అని టైప్ చేస్తే కనుక అది నిజమైన కారణం అర్థమైపోతుంది. కానీ జనాలు RBI అనే పదం చూసి క్లిక్ చేస్తూ ఉంటారు. అంటే సోషల్ మీడియాలో మీ ఫోటోలు వీడియోస్ దగ్గర నుంచి మీరు క్లిక్ చేసే లింక్ లో ఎన్నో ప్రమాదకరం. చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను, రాబోయే అప్కమింగ్ టెక్నాలజీ. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చొని మీరు లైవ్ లో ఉన్న వీడియోని క్యాప్చర్ చేసుకొని మెషిన్ లెర్నింగ్ అల్గారిథం తో పనిచేసే ఒక సాఫ్ట్వేర్ తో నేనే మీ ప్లేస్ లో క్వశ్చన్స్ అడుగుతున్నట్టుగా న్యూస్ రీడింగ్ చేస్తున్నట్టుగా నేను వీడియోని క్రియేట్ చేయగలుగుతా. అది కూడా 2-3 అవర్స్ లో. ఒక రాజకీయ నాయకులు కావచ్చు, ఒక సినిమా హీరోయిన్ కావచ్చు, ఎవరైనా కానీ ఒక ఫోన్ మూవీలో నటించినట్లుగా జస్ట్ 2 అవర్స్ లోపల ఒక వీడియో తయారు చేయడానికి మెషిన్ లెర్నింగ్ వీలు కల్పిస్తుంది. అంటే దీన్ని బేస్ చేసుకుంటే ఒక మహిళ సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ లో తాను అప్లోడ్ చేసే ఒక 30 సెకండ్స్ వీడియో ఎంత ప్రమాదకరమో తన ప్రాణాల మీదకి ఎలా వస్తుందో కూడా దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. కరెక్ట్. కాకపోతే ఇప్పుడు చాలా వరకు సైట్లు కూడా మీరు చెప్పినట్టు పాన్ కార్డ్ కానీ, ఆధార్ కార్డ్ కానీ, మీరు RBI కానీ, బ్యాంక్స్ కానీ పేరు మాత్రం ముందుంటుంది. దాని తర్వాత డాట్ తర్వాత వచ్చే ఎక్స్టెన్షన్లో మాత్రం గవర్నమెంట్ అయితే .gov.in సంథింగ్ ఏదో వస్తాయి. కానీ ఇప్పుడు వచ్చే చాలా ఫేక్ సైట్లలో ఆ ఎక్స్టెన్షన్స్ ఉండట్లేదు మనకి. అందుకని ఆ ఎక్స్టెన్షన్ కూడా కరెక్ట్గా మనం చెక్ చేసుకోగలిగితే ఏది ఒరిజినల్ సైటు, ఏది ఫేక్ సైట్ అనేది మనం కొంతవరకు అరికట్టవచ్చు. ఓకే, ఎస్. అయితే మీరు చెప్పిన దాని ప్రకారం చూసుకుంటూ వెళ్తూ ఉంటే అసలు నిషిద్ధ కంటెంట్ అంటే ఏంటి, అసలు ఆ నిషిద్ధ కంటెంట్ని ఎక్కడ ఏ విధంగా ఎవరు ఎట్లా పోస్ట్ చేస్తారు, ఒకవేళ గవర్నమెంట్ ఇది పోస్ట్ చేయకూడదు అనుకున్నప్పుడు దాన్ని పోస్ట్ చేయకుండా ఉండాలి అని అంటే సామాన్య మానవుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు కమ్యూనిటీ గైడ్ లైన్స్ అని కొన్ని ఉంటాయి. ఇప్పుడు మీరు ఫేస్బుక్ లో హెల్త్ సెంటర్ లోకి వెళ్తే కనుక, అలాగే యూట్యూబ్ లో హెల్త్ సెంటర్ లోకి వెళ్తే కనుక వాళ్ళు చాలా డీటెయిల్ గా డాక్యుమెంట్ చేస్తారు. ఏమని, మీరు మా ప్లాట్ఫామ్ లో ఎలాంటి కంటెంట్ పోస్ట్ చేయొచ్చు, ఎలాంటివి చేయకూడదు. దాంట్లో దేశ సమగ్రత దెబ్బతీసేది కావచ్చు, కులాలు, మతాలు, ప్రాంతాలు, వర్గ వైషమ్యాలు పెంచే కావచ్చు, రేసిజం పెంచే కావచ్చు, అట్ ద సేమ్ టైం పోర్నోగ్రఫిక్ కంటెంట్ కావచ్చు, కాపీరైటెడ్ కంటెంట్ కావచ్చు, ఇలాంటిదంతా కూడా మీరు పోస్ట్ చేయకూడదు అని చాలా స్పష్టంగా పేర్కొని ఉంటారు. కానీ మనం చేసేదే అలాంటి కంటెంట్. అంటే ఒక 2 కులాలకు మధ్య రెచ్చగొట్టే విధంగా కంటెంట్ పోస్ట్ చేయడం కావచ్చు, లేదా ఎవరిని అబ్యూజ్ గా ఇంకో డిఫేమ్ కూడా చేయకూడదు. ఒక ఆర్గనైజేషన్ ఒక వ్యక్తిని డిఫేమ్ చేసినా కూడా అది ఇల్లీగల్ కంటెంటే. కమ్యూనిటీ గైడ్ లైన్స్ అనేది నేరుగా తెలుసుకొని ఫాలో అయితే గనక ఇంకా ప్రభుత్వాలు తెచ్చే చట్టాల గురించి భయపడాల్సిన పని లేదు. సో కమ్యూనిటీ గైడ్ లైన్స్ మీద అవగాహన పెంచుకోవడం అనేది సోషల్ మీడియాలో వ్యవహరించే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించాలి. ఇక్కడ భావ ప్రకటన స్వేచ్ఛ అని చెప్పేసి అని కనీసం కమ్యూనిటీ గైడ్ లైన్స్ గురించి తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా కామెంట్ రాయడం, పోస్ట్ పెట్టడం, ట్రోలింగ్ చేయడం, వీడియోలు తయారు చేయడం చేస్తూ ఉంటారు. సో డెఫినెట్ గా దీని పట్ల ప్రజలకు అవగాహన పెంచాల్సిన బాధ్యత కూడా కొంతమంది.
అయితే మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తూ ఉంటే చాలామంది ఫేస్బుక్లో ఒక పోస్ట్ చేస్తారు, తెలియకుండా ఇంకొక పోస్ట్ని కూడా ట్యాగ్ చేస్తారు. ఒకవేళ ఫ్రెండ్స్ వాళ్ళు దాంట్లో ఫ్రెండ్స్ అయి ఉన్నారనుకోండి, వేరే ఒక ఫ్రెండ్స్ యొక్క పోస్ట్లో కూడా వీళ్ళు ట్యాగ్ చేయటం కానీ వాళ్ళ దాంట్లోకి వెళ్ళి పోస్ట్ చేయడం కూడా కొన్ని ఉన్నాయి. మరి ఇప్పుడు ఆ రూల్స్ నుంచి బయటకు రావాలంటే సామాన్య మానవుడికి మీరు ఇచ్చేటువంటి సందేశం ఏంటి? మీరు పర్సనల్ గా మీ వాళ్ళలో పోస్ట్ చేసే కంటెంట్ లేదా ట్విట్టర్ లో మీ హ్యాండిల్లో పోస్ట్ చేసే కంటెంట్ కి మీరు పూర్తిగా బాధ్యత వహిస్తారు ఒకటి. అలాగే మీరు వేరే వాళ్ళు ఏదైనా షేర్ చేసినా కూడా నేరుగా ప్లాట్ఫామ్ పరంగా ఇబ్బంది లేకపోయినా కూడా కొన్ని సందర్భాలు బాగా క్రిటికల్ కేసెస్ అయితే కనుక ఖచ్చితంగా ప్రమాదం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ గా ఒక చిన్న ట్విట్టర్ మీద రీసెంట్ ఒక కేసు ఫైల్ అయింది. సో ఒక వ్యక్తి జై హిందూ జై అని చెప్పేసి అనకపోతే కనుక ఇచ్చేస్తా ఉన్నట్టు ఒక వీడియో పోస్ట్ చేశారని చెప్పేసాను. అది నేరుగా చేసిన వ్యక్తే కాదు, రీపోస్ట్ చేసిన వ్యక్తి, షేర్ చేసిన వ్యక్తి కూడా ఇలాంటి వాటికి బాధ్యత వహించాల్సి ఉంటుంది. అందుకని మీరు చేసే పోస్టులకి, మీరు షేర్ చేసే వాటికి, అలాగే మిమ్మల్ని వేరే వాళ్ళు ఏదైనా ట్యాగ్ చేసినా కూడా కొన్ని సందర్భాల్లో మీరు ఇబ్బందిలో పడే అవకాశం ఉంది. కాబట్టి మీ ఫ్రెండ్ లిస్ట్ తో కరెక్ట్ యాటిట్యూడ్ ఉన్న పర్సన్స్ కూడా ఉండే విధంగా చూసుకోవాలి. ఎందుకంటే నా ఫ్రెండ్ లిస్ట్ ఉన్న వ్యక్తి నన్ను ఏదైనా ట్యాగ్ చేసేసుకోకుండా అతను కరెక్ట్ మైండ్ సెట్ లేకపోతే కనుక అతను నన్ను అభ్యంతరకరమైన కంటెంట్ ట్యాగ్ చేశాడు అనుకోండి, కొన్ని సందర్భాల్లో నేను ప్రమాదంలో పడే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఇక్కడ చాలామందికి ఒక డౌట్ వస్తుందండి, పిఐబి ఫ్యాక్స్ అంటే ఏంటి? ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వాళ్ళు ఎప్పుడు కూడా మిస్ఇన్ఫర్మేషన్ పెరిగిపోతుందని చెప్పేసి అని, అంటే దేశవ్యాప్తంగా కూడా తప్పుడు సమాచారం, ఫేక్ న్యూస్ పెరిగిపోయేసి దానివల్ల ప్రజల్లో అశాంతి రేకెత్తుతుందని చెప్పేసి అని, దీనికోసం ఏది నిజం ఏది తప్పు అని చెప్పేసి నిరూపించే విధంగా ఫ్యాక్ట్ చెకింగ్ సర్వీస్ అనేది తీసుకొచ్చింది. అంటే ఏ విషయం పైన కూడా నిజమా అబద్ధమా తెలుసుకొని ఆ తర్వాత షేర్ చేయాలి, ఆ తర్వాత దాని గురించి ఎమోషనలైజ్ కావాలి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, మీరు నాకు ఒక వీడియో వాట్సాప్ లో పంపిస్తే అది చూసి మీరు అక్కడ ఏం టెక్స్ట్ రాశారో దానికి లింక్ చేసుకొని నేను ఎమోషనలైజ్ అయిపోతా ఉంటాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక భారతీయుని ఎవరో కొట్టారు దేశాలని ఒక వీడియో మీరు పంపారనుకోండి, అతను భారతీయుడా కాదా, నిజంగా కొట్టారా లేదా, లేకపోతే మ్యానిపులేట్ చేయబడింది కూడా నేను తెలుసుకోకుండా నేను నమ్మేసేస్తాను. ఇప్పుడు ఇలాంటి వాటి వలన ప్రజలు ఎమోషనలైజ్ అవుతారు, మాసిస్ట్గా అవుతారు, మిస్ఇన్ఫర్మేషన్ అశాంతి అయిపోతుందని చెప్పేసి అని ఏది నిజమో ఏది అబద్ధం తీసుకురావడం కోసం మిస్ఇన్ఫర్మేషన్ బ్యూరో మనకి ఈ ఫ్యాక్ట్ చెకింగ్ టూల్ అనేది అందుబాటులో తీసుకుంది. వాటి ద్వారా మనం వెరిఫై చేసుకొని ఏదైనా కంటెంట్ ప్రొవైడ్ చేయడం కావచ్చు, నమ్మకాన్ని చేయాల్సి ఉంటుంది. అంటే మీరు చెప్పేదాని ప్రకారం మనకు తెలియని వీడియో కానీ, రెచ్చగొట్టే వీడియోలు కానీ, లేకపోతే కన్ఫ్యూజన్ మోడ్లో ఉన్న వీడియోస్ కానీ ఖచ్చితంగా పిఐబి అనే సైట్లోకి వెళ్ళటం కానీ, లేకపోతే వాళ్ళు ఏదైతే ఫ్యాక్ట్స్ అని అన్నారో అవి చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే వాటిని షేర్ చేయటం కానీ వాటిని నమ్మాల్సిన పరిస్థితి ఉందంటారు, రైట్? 100%. అసలు ఫేక్ న్యూస్ అంటే ఏంటి? ఇప్పుడు ఈ పిఐబి ఫ్యాక్ట్స్లోనే ఈ ఫేక్ న్యూస్ కూడా చెక్ చేసుకోవాలా, లేకపోతే కొంతమంది ఎక్కడా లేకుండా అప్పటికప్పుడు క్రియేట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు రాజకీయాల ఎలక్షన్స్ వచ్చిన టైప్లో కానీ, లేకపోతే కొంతమంది ఏమన్నా నార్మల్గా ఇప్పుడు కొన్ని సిచ్యువేషన్స్ ఉన్నాయి, పాండమిక్ సిచ్యువేషన్స్, అప్పుడు కూడా టక్క క్రియేట్ చేస్తూ ఉంటారు, నిమిషాల కొద్దిలో క్రియేట్ చేస్తూ ఉంటారు. వాటిని ఐడెంటిఫై చేసి షేర్ చేయాలి అంటే ఎలా? వాటి నుంచి ఒకవేళ మనకి పోలీస్ కేసులు కానీ, లేదా మనం వేటి బారిన పడకుండా ఉండాలంటే ఎలా? ముఖ్యంగా ఫేక్ న్యూస్ ఎలా జనరేట్ అవుతుంది దగ్గర నుంచి మనం చూస్తే కనుక 2 రకాల ప్రయోజనాలు ఉంటాయి. కొంతమంది సైకలాజికల్ గా పేషెంట్స్, అంటే వాడు స్కిజోఫ్రీనియా కావచ్చు, రకరకాల ఇష్యూస్ వల్ల ఇచ్చేస్తూ వాళ్ళు కొంత అశాంతి రేకెట్టడం కోసం, ప్రజలు డిస్టర్బ్ చేయడం కోసం కట్టుకట్లు అల్లేసి ఒక ఫోటోని ఎక్కడ గూగుల్ ఎదుగుపట్టి దాని చుట్టూ ఒక కథను అల్లేసి దాన్ని సర్క్యులేట్ చేస్తారు. వన్స్ ఎవరన్నా అలాంటిది ఒక ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టారనుకోండి, దాన్ని నమ్మిన మిగతా వాళ్ళు దాన్ని షేర్ చేయడం స్టార్ట్ చేస్తారు. అంటే ఫస్ట్ వ్యక్తి అతను సైకలాజికల్ గా పేషెంట్ అన్న విషయం వీళ్ళకి తెలియదు. ఇదొక రకం. అయితే రాజకీయ ప్రయోజనాల కోసం కావచ్చు, తమ హీరోని తాము ఆరాధించే వ్యక్తిని గెలిపించడం, వాళ్ళని గొప్పగా చూపించడం కోసం ప్రతిపక్షాలనే లేదా వేరే వాళ్ళనే తక్కువ చేసి చూపించడం కావచ్చు, ఈ విధంగా కొన్ని రకాల కట్టుకట్లు అల్లబడుతూ ఉంటాయి. వాటిలో కూడా ఈ రోజు ఫోటోషాప్ లాంటివి లేదా ఆన్లైన్ లో ఫోటో ఎడిటింగ్ టూల్స్ చాలా వచ్చినాయి. వీటన్నిటి ద్వారా ఫేక్ ఫొటోస్, వీడియోస్ తయారు చేసి సర్క్యులేట్ చేయడం చేస్తూ ఉన్నారు. సో ఇలాంటి వాటి వలన నా బోటి వాళ్ళకి మీ బోటి వాళ్ళకి ఉండే బేసిక్ ఒపీనియన్ చేంజ్ అయిపోతుంది. అది చూడంగానే నిజమే కాబోదు అనుకుంటుంది. ఇప్పుడు మీరు అన్నట్లుగా ఇక్కడ చిన్న కేస్ స్టడీ చూద్దాం. దేశవ్యాప్తంగా అపరిచితులు ఎవరో వచ్చేసి
పిల్లల్ని కిడ్నాప్ చేసుకెళ్తున్నారు అని చెప్పేసి 2017-18 టైంలో దేశవ్యాప్తంగా ఒక ఫేక్ న్యూస్ సర్క్యులేట్ అయింది. ఏదన్నా పల్లెటూరుకి వెళ్తే బీదర్లోనే ఇక్కడ గూగుల్లో పనిచేసే ఒక ఎంప్లాయీ వాళ్ళ ఫ్రెండ్ తో వెళ్తే కనుక గ్రామస్తులు అక్కడ కొట్టి చంపేశారు అతను అన్న ఫ్రెండ్స్ ని. ఎందుకు? వీళ్ళెవరో మన పిల్లల్ని కిడ్నాప్ చేయడానికి వచ్చారని చెప్పేసాను. అంటే ఒక ఫేక్ న్యూస్ అనేది జనాల్ని ఎంత దారుణంగా తయారు చేస్తుంది అంటే కొట్టి చెప్పేదాన్ని. సో అందుకని ఫేక్ న్యూస్ అడ్డుకట్ట వేయాలంటే మనకి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో దగ్గర సర్వీస్ కానీ ఫ్యాక్టరీ అని చెప్పేసి ఇంకా కొన్ని సర్వీసులు ఉంటాయి. నెట్ లో ఫేక్ న్యూస్ చెకింగ్ అని చెప్పేసి వెతికితే చాలా వెబ్సైట్లు వస్తాయి. వాటిలో ఏది నిజం ఏది అబద్ధం మనం వెరిఫికేషన్కే ఏదన్నా వస్తే దాన్ని నమ్మకమో మిగతా వాళ్ళకి చేయాలి. లేకపోతే కనుక మనం కూడా బ్లైండ్ గా నమ్మేసినట్లు అవుతుంది. ఎంత చదువుకొని మనం తప్పు దాన్ని మనం నమ్మితే కరెక్ట్ కాదు కదా. సో అలాగే మనం దాన్ని స్వీకరిస్తాం అనుకోండి, దాని గురించి తెలిసిన మన ఫ్రెండ్స్ ఇంకొకళ్ళు వచ్చేటప్పటికి మనం తప్పు చూసే అవకాశం ఉంటాం. సో ఇలాంటివన్నీ ఆలోచించి వయసుగా వ్యవహరించాల్సిన అవసరం. అయితే ఇదే ఫేక్ న్యూస్లో కూడా దగ్గర చూస్తూ ఉంటే ఇప్పుడు వాట్సాప్లో కూడా మనకి స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. మీరు టాటా వాళ్ళది 1 year 5 years సెలబ్రేషన్స్ అని, ఈ కార్ గెలుచుకోండి, ఈ క్విజ్లో పార్టిసిపేట్ చేయండి, లేకపోతే అమెజాన్లో మీరు ఈ గేమ్లో పార్టిసిపేట్ చేయండి, ఈ లక్కీ డ్రాలో పార్టిసిపేట్ చేయండి. చూస్తే సైట్ మొత్తం సేమ్ ఉంటుంది, కానీ లింక్స్లోకి వెళ్తే ఆ లింక్స్ షేర్ అవుతూ ఉంటాయి. తెలియకుండా చేస్తూనే ఉంటారు. మరి వీటిని అరికట్టాలి అని అంటే ఏం చేయాలంటారు? ఇది పూర్తిగా డేటా మైనింగ్ ఒక ఎగ్జాంపుల్. ఇప్పుడు ఏదో ఒక అకేషన్ తీసుకొచ్చేసేసి వాళ్ళు ఆ విధంగా ఇస్తున్నారని ఒక ఫిషింగ్ పేజీ క్రియేట్ చేస్తారు. ఫిషింగ్ పేజీ అంటే సేమ్ అమెజాన్ లాగా, ఫ్లిప్కార్ట్ లాగా, SBI లాగా ఏదో ఒక రకంగా ఉంటుంది. సో ఆ పేజీ చూడంగానే పీపుల్ ఏంటంటే నిజంగా వాళ్ళు ఆఫర్ ఇస్తున్నారేమో అనుకుంటారు. దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఒక ఫామ్ ఇస్తారు. మీ మెయిల్ ఐడి, మీ ఫోన్ నెంబరు, అలాగే కొన్ని బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వమంటారు. సో మనాడు బ్లైండ్ గా ఇచ్చేసేస్తారు. ఇలాగా లక్షలాది కోట్లాది మంది డేటాని సేకరించడం, అలాగే సెకండ్ స్టెప్ లోనో థర్డ్ స్టెప్ లోనో దీనిని మీరు ఒక 5 షేర్ చేస్తే కనుక మీ గిఫ్ట్ అనేది రెడీగా ఉంది అంటారు. ఇప్పుడు ఈ వ్యక్తి ఏం చేస్తాడు, నేను సెకండ్ స్టెప్ లోకి వచ్చాను, ఇంకో స్టెప్ అందరికి షేర్ చేస్తే నాకు గిఫ్ట్ వచ్చేసినట్లే అని చెప్పేసి అని మీకు నాకు అందరికి షేర్ చేస్తాడు. ఇప్పుడు ఏమైంది, నేను నమ్మాను, నేను మరో 5 వ్యక్తులు నమ్మే విధంగా చేశాను. ఆ 5 వ్యక్తులు కూడా వాళ్ళ డేటా మొత్తం ఇచ్చేసేస్తారు. కేవలం 1 week లోపల కోట్లాది మంది యొక్క యూజర్స్ ఫోన్ నెంబర్స్ ఇలాంటివంతా గ్యాదర్ చేసిన ఫ్యామిలీ అంతా ఇప్పుడు ఈ డేటా మొత్తాన్ని కలెక్ట్ చేసి డార్క్ వెబ్ లో అమ్ముకోవటం కావచ్చు, లేకపోతే కనుక ఇలా హైదరాబాద్ లో ఇన్ఫర్మేషన్ ఇదన్నీ ఇంకొక రకరకాల డేటాగా అమ్ముకోవడం తీసుకుంటాం. సో ఆ తర్వాత వాళ్ళు మనకు ఫోన్ చేసి క్రెడిట్ కార్డు కావాలి, అది కావాలని చెప్పేసి ఇదంతా ఒక పెద్ద స్కామ్ లాగా మనం కన్సిడర్ చేయాలి. ఓకే. అయితే దీని ప్రకారమే చూస్తూ ఉంటే ఇప్పుడు రీసెంట్గా ఒక 2-3 వారాల నుంచి బాగా జరుగుతుంది ఏంటంటే ఐటీ ఇండస్ట్రీ వాళ్ళని టార్గెట్ చేసి వస్తున్నటువంటి ఆన్లైన్ బెట్టింగ్స్. అది ఏదైనా కావచ్చు, జూదం కావచ్చు, ఇంకా వేరేది ఏదైనా కావచ్చు, రకరకాల ఆన్లైన్ బెట్టింగ్స్ వస్తున్నాయి. ఈ ఆన్లైన్ బెట్టింగ్స్ నుంచి కట్టడి చేయాలంటే ముందు మనం ఏం చేయాలి? ఒకవేళ దాని నుంచి మోసపోయిన వాళ్ళు ఎలా బయటపడాలి? ఇక్కడ బెట్టింగ్ అప్లికేషన్స్ కానీ అలాగే గ్యాంబ్లింగ్ అప్లికేషన్స్ సైట్లు తెలంగాణలోను ప్లస్ చాలా దేశవ్యాప్తంగా చాలా స్టేట్స్ బ్యాన్ చేయబడి ఉన్నాయి. అయినా కూడా వాటన్నిటినీ కూడా దొడ్డిదాత వాటిని ఇచ్చేసేసి దొడ్డిదాత మనకి ఇలాంటి అప్లికేషన్స్ వస్తూ ఉన్నాయి. సో వీటిని ఫర్ ఎగ్జాంపుల్ బెట్టింగ్ ఎక్స్చేంజ్ అనేది తీసుకుంటే ఈ రోజు క్రికెట్ మ్యాచ్ జరుగుతుంటే ఆ క్రికెట్ మ్యాచ్ మీద బెట్టింగ్ చేసే విధంగా కూడా దాంట్లో ఏర్పాటు చేయబడం. అలాగే క్యాష్నో కానీ ఇలాంటి బ్యాన్ చేయబడిన కంటెంట్ అంతా కూడా ఇక్కడ అందుబాటులో ఉంది. సో వీటిలో చాలా మంది ఈజీగా డబ్బు సంపాదించాలనే యాటిట్యూడ్ ఉన్న యూజర్లు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు జాయిన్ అవుతున్నారు. ₹1,00,000 పెడితే మీకు ₹1,00,00,000 వస్తుంది అని చెప్పేసి వాళ్ళు అంటారు. ₹1,00,000 ఎక్కడ, ₹1,00,00,000 ఎక్కడ, అంత రిటర్న్ ఎలా వస్తుంది, దానికి ఎలాంటి బేసిస్ అన్నది కూడా పీపుల్ ఆలోచించట్లేదు. ముకుంద్ గారు ఇక్కడ మనం ఒక ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ చూస్తే 2020లో కరోనా తర్వాత దేశవ్యాప్తంగా 40 లక్షల మందికి ఉద్యోగాలు పోయినాయి అని చెప్పేసి గణాంకాలు తెలియజేస్తూ ఉంటారు. ఎవరైతే ఉద్యోగాలు పోయినాయో, ఎవరైతే నిరుద్యోగులుగా ఉండి గత 2 సంవత్సరాలుగా ఖాళీగా ఉన్నారో, సో పాకెట్ మనీ కావచ్చు, అలాగే చేతిలో డబ్బులు లేక కావచ్చు, ఏదో ఒక ఈజీ మనీ ఎర్నింగ్ కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళని ఆసనాగా చేసుకొని కొంతమంది యూట్యూబ్ లో వీడియోలు తయారు చేస్తారు. మీరు యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే ఆటోమేటిక్ గా మీరు డబ్బు ఈజీగా సంపాదించవచ్చు, గంటలో మీరు 10,000 సంపాదించవచ్చు అన్నట్టుగా ఒక వీడియో చూస్తారు. ఆ వీడియో క్లిక్ చేసిన తర్వాత ఇలాంటి బెట్టింగ్ అప్లికేషన్ కనపడదు. సో అప్లికేషన్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఈ వ్యక్తి ఏం చేస్తాడు, దురాశతో డబ్బులు లోడ్ చేస్తాడు.
చేసుకున్న తర్వాత ఆ రిటర్న్ రావడం పోవడం పక్కన పెడితే వైజాగ్ వరంగల్ 2 కేసు స్టడీస్ 15-17 లక్షల రూపాయలు పోగొట్టుకొని అక్కడక్కడ అప్పులు చేసి తీసుకొచ్చి పెట్టి సూసైడ్ చేసుకున్న యువత ఉంది. అంటే దురాశ కొద్ది ఇలాంటివన్నీ పెరుగుతూ ఉంటాయి. ఏదైనా కానీ స్కిల్స్ అప్డేట్ చేసుకొని నాలెడ్జ్ పెంచుకొని ఒక సక్రమంగా జాబ్ సంపాదించడం అనేది మాత్రమే కరెక్ట్ పద్ధతి అన్న విషయం యువత గ్రహించినంత కాలం ఇలాంటివి జరుగుతూనే ఉంది. ఇక మీరు అన్నట్లు వీటిని ఎలా కట్టడి చేయాలంటే ప్రభుత్వాలు కొంతవరకు నిఘా పెట్టగలుగుతాయి, కానీ ప్రజల యొక్క యాటిట్యూడ్, యువత యొక్క యాటిట్యూడ్ మారినంత కాలం వీటిని కట్టు వేయడం అనేది సాధ్యపడదు. అయితే ఒక ఇంట్లో చాలా వరకు ఒక 5 మెంబర్స్ నుంచి 6-7 మెంబర్స్ వరకు కూడా ఉంటారు. ఇప్పుడు ఈ కరోనా టైంలో అయితే అందరూ ఒకే దగ్గర ఉండాల్సిన పరిస్థితి. ఒకరికి తెలియకుండా ఇంకొకరికి మొబైల్లో స్మార్ట్ మొబైల్ టెక్నాలజీ పెరిగిన తర్వాత అందరూ అదే వాడుతున్నారు. అయితే ఈ సైట్స్ తెలియకుండా వస్తాయి. మన రూటర్లో కానీ లేకపోతే మన బ్రౌజర్లో కానీ ఎక్కడైనా కానీ ఆ ఇంట్లో ఎవరికి రాకుండా ఏమైనా సెట్టింగ్స్ మార్పులు చేర్పులు చేయొచ్చు అంటారా? ఖచ్చితంగా. ఇప్పుడు రోటర్ సెట్టింగ్స్ అని చెప్పేసి ప్రతి రోటర్ కి ఇంటర్నల్ గా రోటర్ సెట్టింగ్స్ ఉంటాయి. సో యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి లోపలికి వెళ్ళేసి ఏ డివైస్ కి ఎలాంటి సెట్టింగ్స్, ఎంత డేటా ట్రాన్స్ఫర్ కావాలి. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు అనుకోండి, వాళ్ళు అదే పనిగా వీడియోస్ చూస్తూ ఉన్నారంటే కనుక వాళ్ళకి చాలా తక్కువ, కేవలం 1 Mbps స్పీడ్ మాత్రం వెళ్ళే విధంగా కంట్రోల్ చేసుకోవచ్చు. ఎవరైతే ఇంట్లో ఉండి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటున్న పేరెంట్ ఉంటారో వాళ్ళకి మిగతా స్పీడ్ వచ్చేలా చేయొచ్చు. ఇకపోతే మీరు అన్నట్లుగా కొన్ని సైట్లు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లేదా ఫోన్ వెబ్సైట్ లో ఇలాంటి ఓపెన్ కాకుండా బ్లాక్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఫైర్ వాల్ లాంటిది ఇన్స్టాల్ చేసుకుంటే ఫోన్ లో కానీ కంప్యూటర్ లో కానీ రోటర్ లో కానీ ఇన్స్టాల్ చేసుకుంటే కనుక సేమ్ ఎట్లాగే కొన్ని సైట్ ఓపెన్ కాకుండా బ్లాక్ చేసుకోవచ్చు. అలాగే పిల్లలకి ఎప్పుడైనా కానీ ఇంట్లో ఉన్న పిల్లలకి మీ ఫోన్ ఇచ్చేటప్పుడు బ్రౌజర్ హిస్టరీ అలాగే యూట్యూబ్ హిస్టరీ క్లియర్ చేయండి. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం, పెద్దలు వచ్చేటప్పటికి యూట్యూబ్ లో ఏదో చెత్త వీడియోలు అంతా చూస్తారు, లేదా సెన్సేషనల్ వీడియోలు లేకపోతే పొలిటికల్ వీడియోలు ఇది చూస్తారు. పిల్లల కోసం రైమ్స్ కోసం ఇచ్చినప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళకి ఎడ్యుకేషనల్ కంటెంట్ రైమ్స్ కనపడటానికి బదులుగా యూట్యూబ్ ఏం చేస్తుంది, ఇంతకుముందు పేరెంట్స్ ఆటో సైట్ చూపిస్తుంది. సో దాని వల్ల కూడా పిల్లలు అన్వాంటెడ్ ఇన్ఫర్మేషన్ మీద బారిన పడే ప్రమాదం అనేది ఉంటుంది. అలాగే పేరెంట్స్ ఏమైనా ఫోన్ సైట్ లో చూసారో అనుకోండి, అలాంటి రిలేటెడ్ యాడ్స్, డూ యూ వాంట్ టు ఫైండ్ ఏ బడీ ఇన్ హైదరాబాద్ అని చెప్పేసి ఒక యాడ్ కనపడుతుంది. పిల్లలు పొరపాటున చేస్తున్నారంటే కనుక డిస్టెంట్ గా అక్కడతో కొలాప్స్ అయిపోతుంది. సో ఇలాగ చాలా అప్రమత్తంగా ఉండాలి. పిల్లలతో డివైస్ షేర్ చేసుకునేటప్పుడు కానీ కుటుంబ సభ్యులతో ఒక దగ్గర ఉన్నప్పుడు హిస్టరీ క్లియర్ చేసుకోవటం, అలాగే వాచ్ హిస్టరీ సెట్ చేస్తుంది యూట్యూబ్ లో ఉంటుంది సెట్టింగ్స్ లో, అలాంటి వాటిని క్లియర్ చేసుకుంటే బెటర్ గా ఉంటుంది. ఓకే, చూడండి, ప్రతి ఒక్కళ్ళు శ్రీధర్ గారు చెప్పినట్టు మీ సెట్టింగ్స్ ఖచ్చితంగా సెట్ చేసుకోండి. ఎందుకంటే పిల్లలకు ఒక విధంగా, పెద్దవాళ్ళకి ఒక విధంగా, ఎవరు ఏది చూస్తున్నారో చూసి ఒకవేళ మీ పని అయిన తర్వాత ఆ హిస్టరీని కూడా డిలీట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. వీటిలో చాలా కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. వీటిల్లో తీసుకుంటే చాలా వరకు మీరు బయటపడగలుగుతారు. సరే శ్రీధర్ గారు, ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు మెసెంజర్స్ అండి. మెసెంజర్స్ అంటే వాట్సాప్ కావచ్చు, టెలిగ్రామ్ కావచ్చు, ఇంకేవైనా కావచ్చు. ఇప్పుడు సోషల్ మీడియా కంటే ఈ విప్లవాలు ఎక్కువ అవుతున్నాయి. ఇప్పుడు ఒక విధంగా ఇప్పుడు టెలిగ్రామ్లో చూస్తే 2 లక్షల మంది వరకు యాడ్ అయిపోవచ్చు, దీంట్లో అయితే 250+ వరకు యాడ్ అయిపోవచ్చు. ఇట్లా ఉన్నటువంటి ఈ మెసెంజర్ సైట్లో ఇప్పుడు చాలా వరకు కొన్ని కట్టుదిట్టం లేనిటువంటి మెసేజెస్ కానీ లేకపోతే ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ అన్నీ వచ్చేస్తున్నాయి. వీటిని కట్టడి చేయాలి అని అంటే ప్రతి ఒక్క మొబైల్ యూజరు ఏ విధంగా ఉండాలి? మెసెంజర్ అప్లికేషన్స్ మీద ప్రభుత్వాలు ఏమి చేయలేవు, పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేయలేవు అన్న విషయం మొత్తం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే అవి క్లోజ్డ్ ప్లాట్ఫామ్స్ అంటారు. ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఉండేసి నేను ముకుంద్ గారు ఇద్దరు చాట్ చేసుకుంటుంటే కనుక మన ఇద్దరు మధ్య మాత్రమే మనమే కమ్యూనికేట్ చేసుకుంటా ఉంటుంది. ఫొటోస్, వీడియోస్, కంటెంట్ కావచ్చు, ఇలాంటిదంతా కూడా. సో ఇప్పుడు వీటిని ఎవరో ప్రభుత్వాలు లేకపోతే చట్టాలు ఏదో చేస్తాయని మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు ప్రజలు. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే వాట్సాప్ లో మిమ్మల్ని ఎవరైనా అభ్యంతరకరమైన గ్రూప్స్ తోనో లేదా మీ ఇష్టం లేకుండా ఏదో గ్రూప్ లో జాయిన్ చేయడానికి ట్రై చేసే అవకాశం ఉంటుంది. అందుకని వాట్సాప్ లో సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఎవరిని మిమ్మల్ని గ్రూప్ లో యాడ్ చేయొచ్చు, అసలు ఎవరు యాడ్ చేయడానికి లేకుండా రిస్ట్రిక్ట్ చేసుకోవాలా అన్నది కూడా మీరు ఒక సెట్టింగ్ చేసుకోవచ్చు. సో ఎందుకు గ్రూప్ లో రిస్ట్రిక్ట్ చేసుకోవాలంటే, నేను అలా ఓపెన్ గా పెడితే ఇప్పుడు ముకుంద్ గారు నన్ను ఏదో గ్రూప్ లో యాడ్ చేస్తారు. సో చేసిన తర్వాత నా ఫోన్ నెంబర్ మిగతా గ్రూప్ లో ఉన్న 256 మందికి కనపడుతుంది. ఆ 256 మందితో కొంతమంది క్రిమినల్స్ ఉండొచ్చు,
ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఒక మహిళ అయితే కనుక నా పట్ల అబ్జెక్షనబుల్ గా బిహేవ్ చేసే వాళ్ళు కొంతమంది ఉండొచ్చు. అందుకని ఎప్పుడైనా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయ్యేటప్పుడు ప్రైవసీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. బాగా అందరూ తెలిసిన వాళ్ళు గ్రూప్ లో ఉంటే జాయిన్ అవ్వండి. కొత్త వాళ్ళు ఉంటే మాత్రం మీ ఫోన్ నెంబర్ పబ్లిక్ తెలిసే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరు గ్రూప్ లో జాయిన్ చేయకుండా రిస్ట్రిక్షన్ పెట్టుకోవడం. ఇకపోతే కొంతమంది ఏం చేస్తుంటారంటే గతంలో కూడా కొన్ని చూసాం. టీటీడీలో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏదో గ్రూప్ లో వచ్చేటప్పుడు ఫోటోలు షేర్ చేశారనో, లేదా ఫలానా గవర్నమెంట్ ఎంప్లాయీ వచ్చేటప్పుడు వాళ్ళ గ్రూప్ లో డాక్టర్స్ గ్రూప్ లో ఒక ఫోన్ వీడియో షేర్ చేశారనో ఇలాంటి కేసెస్ మనం చూస్తున్నాం. మీ నోటీస్ కి మీరున్న గ్రూప్ లో ఏదైనా అబ్జెక్షనబుల్ కంటెంట్ వస్తే కనుక వెంటనే గ్రూప్ అడ్మిన్ అలర్ట్ చేయడం. సో పోస్ట్ చేసిన వ్యక్తిని అతను కనుక తీసేయకపోతే వెంటనే పోలీస్ కి అది కంప్లైంట్ చేయడానికి దాదాపు అన్ని పోలీస్ విభాగాలకే ఆన్లైన్ లో ట్విట్టర్ లో ఇలాంటి వాటిలో ఫోన్ నెంబర్స్ ఇలాంటివన్నీ ఉంటాయి. సో వాళ్ళకి వాట్సాప్ చేసి స్క్రీన్ షాట్స్ తో సహా చేస్తే కనుక వాళ్ళు యాక్షన్ తీసుకునే స్కోప్ ఉంటుంది. అంటే టెలిగ్రామ్ లో కానీ వాట్సాప్ లో కానీ ఇలాంటి వాటిలో గ్రూప్ అబ్జెక్షనబుల్ కంటెంట్ ఉంటే, ఇల్లీగల్ కంటెంట్ ఉంటే కనుక డెఫినెట్ గా యూ కెన్ రిపోర్ట్ టు ద పోలీస్ డిపార్ట్మెంట్. దే కెన్ టేక్ ప్రాపర్ యాక్షన్. ఓకే. అయితే ఇప్పుడు ఈ మెసెంజర్లోనే కొత్తగా కొంతకాలం నుంచి కొన్ని ఇయర్స్ నుంచి 1-2 ఇయర్స్ నుంచి బిజినెస్ మెసెంజర్స్ కూడా వచ్చినాయి. అంటే బిజినెస్ వాట్సాప్ కావచ్చు, ఇంకా రకరకాల థింగ్స్ కానీ ఈ రెండింటికి చాలా వేరియేషన్స్ ఉన్నాయి. బిజినెస్ మెసెంజర్కి వచ్చేసరికి మొబైల్ నుంచే బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు. అవి చాలా రకాల బిజినెస్లు కూడా అయిపోయినాయి. ఇప్పుడు దాంట్లో కొంతమంది ప్రొడక్ట్ బిజినెస్ కావచ్చు, ఇంకా రకరకాల బిజినెస్ చేస్తున్నారు. వాటిలో నిజంగా అంత సెక్యూరిటీ ఉందంటారా, లేదా వాటిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఇప్పుడు నేను ఒక బిజినెస్ పెట్టాను అనుకోండి. ఆ బిజినెస్ నేను ఎలా రన్ చేస్తాను, నా క్రెడిబిలిటీ ఏంటి, నేను కస్టమర్ని సాటిస్ఫై చేస్తానా, అతను ఆర్డర్ చేసిన ప్రొడక్ట్ పంపిస్తానా లేదా అన్నదంతా కూడా నా యొక్క గుడ్ విల్ మీద నేను గతంలో ఈ బిజినెస్ ఎలా రన్ చేశాను డిపెండ్ అయ్యి ఉంటుంది. దురదృష్టవశాత్తు వాట్సాప్ ద్వారా ఏదైనా బిజినెస్ అకౌంట్ మన నోటీస్కి వస్తే ఆ పేరును చూసి అక్కడ చూపించబడే ఫొటోస్ కేటలాగ్ చూసి మనం బ్రైట్ గా ఇది బిజినెస్ కాబట్టి వాట్సాప్ వాళ్ళే పర్మిషన్ ఇచ్చారు కాబట్టి ఇది నమ్మదగింది అన్నట్టుగా బ్రైట్ గా నమ్మేసి ఆర్డర్లు పెడుతూ ఉంటారు. ఇక్కడ బిజినెస్ అనేది ఎవరు రన్ చేస్తున్నారు అన్నది కొద్దిగా రివర్స్ ఇంజనీరింగ్ చేసి వాళ్ళ గురించి స్టడీ చేసి తెలుసుకొని అప్పుడు మాత్రమే మీరు ఆర్డర్స్ పెట్టాలి. అంతే తప్పించి డబ్బులు పే చేసినా మాకు ప్రొడక్ట్ రాలేదంటే కనుక వాట్సాప్ బాధ్యత వహించదు. సో నోన్ బిజినెస్ లకు మాత్రమే మీరు ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ చేయండి. ఏమి తెలియని వాళ్ళు కొత్త వ్యక్తులు ఏదైనా బిజినెస్ పెడితే కనుక ఖచ్చితంగా వాళ్ళ గురించి చాలా చేసిన తర్వాతే స్పెండ్ చేయాలి. ప్లస్ అక్కడ కేటలాగ్ లో చూపించబడే ప్రొడక్ట్లకి మీకు వచ్చే ప్రొడక్ట్ కూడా తేడా ఉండే అవకాశం అనేది ఉంది. సో ఇలాంటి అన్ని కూడా అంటే బయట బిజినెస్ పరంగా ఏ మోసాలు జరుగుతాయో వాట్సాప్ బిజినెస్ అంతకన్నా ఎక్కువ జరుగుతాయి కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి వాటిలో కొద్దిగా అప్రమత్తంగా ఉండాలి. ఓకే. అయితే ఇప్పుడు మనకి సోషల్ మీడియాలో ఇందాక కేంద్ర ప్రభుత్వాలు కానీ అవి కానీ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తీసుకొచ్చింది. వాళ్ళకి కొంతమంది నోడల్ అధికారులు కానీ ఇంకా కంప్లైంట్ అధికారులు కానీ నియమించడం కూడా జరిగింది. ఇప్పుడు వాట్సాప్ అనేది వాటికంటే స్పీడ్గా వెళ్తుంది. వీటిల్లో ఏమైనా కంప్లైంట్స్ చేయాలంటే ఎవరిని కాంటాక్ట్ చేయాలి, ఎలా చేయాలి? వాట్సాప్ లో ఇంటర్నల్ గా జరగబడే కంటెంట్ ని మానిటర్ చేయడానికి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎవరికి యాక్సెస్ లేదు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే వాళ్ళు వాట్సాప్ వాళ్ళు, టెలిగ్రామ్ వాళ్ళు మాది ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఉంటుంది అని చెప్పేసి అంటే ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అంటే ఏంటంటే నేను మీకు ఒక మెసేజ్ పంపిస్తే నా దగ్గర ఫస్ట్ నేను ఆ యాప్ వాట్సాప్ ఓపెన్ చేసినప్పుడు మెసేజ్ టైప్ చేయగానే అది నార్మల్ గా ఉండేది హాయ్ హౌ ఆర్ యు సార్ నేను మెసేజ్ పెట్టాను అనుకుంది. అది కాస్త స్కాంబుల్ అయిపోయేసి ఎన్క్రిప్ట్ అయిపోయేసి దాంతో పాటు ఒక పబ్లిక్ కి ఒక ప్రైవేట్ కి అనేది మీకు చేరుతుంది. మధ్యలో ఎవరైనా కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ లేదా మధ్యలో హ్యాకర్ కానీ ఆ డేటాని క్యాప్చర్ చేస్తే మ్యాన్ ఇన్ మిడిల్ అటాక్స్ అనే టెక్నిక్ ద్వారా అది హాయ్ హౌ ఆర్ యు బదులుగా అక్కడ ఉండే స్కాంబుల్ డేటానే కనపడుతుంది. సో ఫైనల్ గా మీకు రీచ్ అయిన తర్వాత ఆ డేటా మీ దగ్గర డీకోడ్ అయ్యేసి హాయ్ హౌ ఆర్ యు అనే పదం మీ దగ్గర కనపడుతుంది. ఇది లాజిక్. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఇలాంటి వాళ్ళు దీన్ని తెలుసుకునే స్కోప్ లేదు. ప్లస్ వాట్సాప్ సర్వర్స్ లో కూడా ఈ డేటా స్టోర్ కాదు కాబట్టి ఏదైనా క్రైమ్ జరిగితే ఎవరన్నా కానీ ఒక మహిళ పట్ల వాట్సాప్ ద్వారా అభ్యంతరకరంగా ప్రవర్తించారు అనుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోవటం టైం స్టాంప్ తో సహా అక్కడ ఉంటుంది. ఆ స్క్రీన్ షాట్స్ వీటన్నిటిని కూడా కాల్ చేస్తే ఏ టైంలో కాల్ చేస్తే ఇదంతా డేటా అనేది పోలీసుకి ఇస్తే ఇప్పుడు వీళ్ళు వాట్సాప్ లెటర్ రాస్తే ఆ పర్టికులర్ యూజర్ నేరానికి పాల్పడ్డ యూజర్ ఏ టైంలో లాగిన్ అయ్యాడు, ఏ ఐపీ అడ్రస్ లాగిన్ అయ్యాడు, ఈ రెండు డేటా పోలీసుకి వస్తుంది. వాళ్ళు ఏం చాట్ చేశారో కాదు, కేవలం వాళ్ళ ఐపీ అడ్రస్ లాంటి డేటా వస్తుంది.
ఐపీ అడ్రస్ ని బట్టి నేరస్తులను పట్టుకునే స్కోప్ అనేది ఉంటుంది. సో ఇంతవరకు స్కోప్ కాబట్టి ఆధారాలను మాత్రం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం. ఓకే, అంటే మీరు చెప్పినట్టు వాట్సాప్ కాల్స్ రికార్డింగ్ కానీ అవి కానీ ఏవి లేవు, ఇవన్నీ ఫేక్ న్యూస్ అంటారు. వాట్సాప్ కాల్ రికార్డ్ చేయడానికి కొన్ని వేరే టెక్నిక్స్ ఉంటాయి. అంటే మీ ఫోన్ లో ఇంటర్నల్ గా మైక్ కావచ్చు, లేకపోతే కనుక కొన్ని ఇన్పుట్ డివైస్ ని చేంజ్ చేయడం ద్వారా కొన్ని అప్లికేషన్స్ ప్లే స్టోర్ లో బయట దొరుకుతుంది. కానీ అది యూజర్ గా ఇప్పుడు మీరు నాకు కాల్ చేసి నేను రికార్డ్ చేసుకోగలను, ఓకే, అంతేగాని మధ్యలో మ్యాన్ ఇన్ మిడిల్ అటాక్ చేయడానికి స్కోప్ లేదు. అంటే గవర్నమెంట్స్ కానీ కేంద్ర ప్రభుత్వాలను రికార్డ్ చేయడం అనేది కాని పని అంటారు. అంటే ఇక్కడ కొంత స్కోప్ ఉంటుంది, ఎందుకంటే ఇజ్రాయిల్ అనేది సైబర్ క్రైమ్స్ కి పెద్ద దేశం. సో అక్కడ వాళ్ళు ఇంతకుముందు మనం చెప్పిన ట్విట్టర్ లో లూపోస్ ఉన్నాయా అని అడిగారు మీరు. ఇప్పుడు నాబోటి హ్యాకర్ తెలుస్తుంది. సో అలాంటి నాబోటి చాలా మంది హ్యాకర్లు ఇజ్రాయిల్ లో ఉంటారు. వీళ్ళంతా కూడా వాట్సాప్ లో ఉండే లూపోస్ ఐడెంటిఫై చేసి ఒక టూల్ డెవలప్ చేసి ప్రపంచ వ్యాప్తంగా ఉండే ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్, పోలీసులు కావచ్చు, ప్రభుత్వాలకు కావచ్చు, దాన్ని అమ్ముతా ఉంటారు లక్షల రూపాయలు. కాబట్టి వాట్సాప్ కాల్స్ రికార్డ్ చేయడానికి ప్రభుత్వాలు చేయవా లేదా చాట్ ని చూడలేవంటే కనుక చేసే అవకాశం ఖచ్చితంగా ఒక ఎండ్ యూజర్కి లేదు. ఓకే, కానీ ఎండ్ యూజర్కి లేదు, కానీ వాటి పైన ఉన్నటువంటి ఆర్గనైజేషన్స్కి అయితే కొంతవరకు మాత్రం ఉంది, స్కోప్ ఉంటుంది. ఓకే సార్, తర్వాత ఇంకొకటి ఇంపార్టెంట్ టాపిక్. ఇప్పుడు ఈ పాండమిక్ సిచ్యువేషన్స్ వచ్చిన తర్వాత ఆన్లైన్ పేమెంట్స్ ఎక్కువైపోయినాయి. ఎక్కడ చూసినా కానీ చిన్న యాప్ల్లో కూడా చేస్తూ ఉన్నారు. అయితే కొన్ని సంస్థలు అయితే ఎప్పుడు తీసేస్తారో ఏంటో కూడా తెలియదు. వాటి పేర్లు మనం మీడియాలో ప్రముఖంగా చెప్పడం కూడా మంచిది కాదు. కాకపోతే ఈ ఆన్లైన్ పేమెంట్స్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎందుకంటే చదువు వచ్చిన వాళ్ళు కానీ రాని వాళ్ళు కానీ అందరూ ఆన్లైన్ పేమెంట్స్ వాడుతున్నారు. వీటిల్లో బేసిక్గా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు సెక్యూరిటీస్ తీసుకోవాలి? వీటిలో ప్రధానమైనవి డెబిట్ క్రెడిట్ కార్డులు, ఆ తర్వాత యూపీఐ పేమెంట్స్. వీటిని సపరేట్ కేటగిరీస్ గా చూడాలి. నెట్ బ్యాంకింగ్, డెబిట్ క్రెడిట్ కార్డులు ఫస్ట్ చూద్దాం. మీరు ఎప్పుడైనా కానీ ఆన్లైన్ లో పేమెంట్ చేసేటప్పుడు కానీ, అమెజాన్ లాంటి వాటిలో ఏదైనా వస్తువు కొనేటప్పుడు కానీ ఖచ్చితంగా ఆ సైట్ కార్ అన్నది ఫస్ట్ యూఆర్ఎల్ చెక్ చేసుకోండి. HTTPS అని గ్రీన్ కలర్ లో ఉండాలి. అలాగే అమెజాన్ కారా లేదా మీరు నమ్మిన వెబ్సైట్ కారా చూసుకోవాలి. ఫేక్ వెబ్సైట్స్ లో ఎప్పుడు కూడా మీ డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు. ఎట్ ద సేమ్ టైం కొన్ని ఫిషింగ్ పేజీలు, ఇందాక నేను చెప్పినట్లుగా RBICard.com అని ఒక సైట్ చేసి మీ కార్డు డియాక్టివేట్ అవుతుంది అన్నాను అనుకోండి, హ్యాకర్ గా మీరు బ్లైండ్ గా నిజమా కదా తీసుకోకుండా అక్కడ మీ కార్డు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. మీ ఫస్ట్ కార్డు నెంబరు, ఎక్స్పైరీ డేట్ ఇలాంటివన్నీ ఎంటర్ చేస్తారు. మీ ఉద్దేశం ఏంటి? కార్డు బ్లాక్ కాకుండా అడ్డుకోండి. కానీ నేనేం చేస్తాను హ్యాకర్ గా, మీరు అది ఎంటర్ కొట్టంగానే ఆ డేటా నాకు వచ్చేస్తుంది. మీరు హ్యాపీగా అర్ధరాత్రి నిద్రపోతూ ఉంటారు. నైట్ టైం 11కో 12కో నేను మీ కార్డు ద్వారా ఒక ట్రాన్సాక్షన్ చేస్తాను, ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్. ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ ఓటీపీ కూడా రాదు. సో మీ కార్డులో అమౌంట్ కట్టేది. సో అందుకనే నమ్మకమైన సైటా కాదా తెలుసుకున్న తర్వాతే డెబిట్ క్రెడిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. సేమ్ అలాగే ఇంటర్నెట్ బ్యాంకింగ్ కూడా మీ నెట్ బ్యాంకింగ్ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎక్కడ ఎంటర్ చేస్తున్నారు, ఆ ఫామ్ కరెక్టా కాదా, వెబ్సైట్ కరెక్టా కాదా వెరిఫై చేసుకోవాలి. ఇక యూపీఐ పేమెంట్స్, గూగుల్ పే, ఫోన్ పే ఇలాంటి రకరకాల యూపీఐ పేమెంట్స్ ఉంటే ఇక్కడ కొన్ని స్కాములు జరుగుతాయి. ఇప్పుడు నేను ముకుంద్ గారికి 5,000 రూపాయల అమౌంట్ ఇవ్వాలి అనుకుంటే ఇప్పుడు నేనేం చేస్తాను, నా అకౌంట్ నుంచి గూగుల్ పే నుంచి మీ నెంబర్కే నేను పంపించవచ్చు అని ఒక హ్యాకర్ గా నేనేం చేస్తానంటే, సార్ నేను మీకు అమౌంట్ పే చేస్తున్నాను, మీకు ఒక లింక్ వస్తుంది, దాన్ని యాక్సెప్ట్ చేయండి. సో మీరేం చేస్తారు, నేనేం చేస్తాను, ఫస్ట్ నేను మీకు డబ్బులు ట్రాన్స్ఫర్ చేయకపోతే కాకుండా మీ అకౌంట్ నుంచి నాకు డబ్బులు వచ్చేలా ఒక పేమెంట్ అనేది. సో మీకు కాల్ చేసి నేను చెప్పిన వెంటనే మీకు నిజమే కాబోలు, నాకు డబ్బులు కావాలని చెప్పేసి దాన్ని యాక్సెప్ట్. ఇప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేసిన వెంటనే నా దగ్గర నుంచి మీకు డబ్బులు కావాలి, మీ అకౌంట్ లో నుంచి నాకు డబ్బులు వచ్చాయి. సో ఖచ్చితంగా కూడా ఎవరన్నా కాల్ చేసి మీ యూపీఐ పిన్ చెప్పండి, లేదా మీకు ఒక లింక్ వస్తుంది, మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది, దాన్ని యాక్సెప్ట్ చేయండి అని అడిగితే కనుక ఎట్టి పరిస్థితి చేయొద్దు. అలాగే కొన్ని సందర్భాల్లో గూగుల్ ఫామ్ పెట్టేసి మీ ఫోన్ నెంబర్, యూపీఐ పిన్ ఇదంతా అని చెప్పేసి స్కామ్లు జరుగుతుంది. సో మీరు గిఫ్ట్ గెలుచుకోవాలంటే కనుక ఏ విధంగా చేయాలని అలాంటి వాటిని కూడా చేయొద్దు, అక్కడ డేటా ఎంటర్ చేయొద్దు. ఇలాంటి జాగ్రత్తలు ఫాలో అయితే కనుక డెఫినెట్ గా మీ యూపీఐ అకౌంట్ ని, మీ బ్యాంక్ అకౌంట్ ని సురక్షితంగా కాపాడుతుంది. అయితే కొన్ని సందర్భాల్లో ఈ యూపీఐ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో పేమెంట్స్ ఫెయిల్యూర్ అవుతాయి.
ఫెయిల్యూర్ అయిన తర్వాత అక్కడ వచ్చే మెసేజ్ ఏంటంటే 24 అవర్స్ తర్వాత మీ అకౌంట్లో క్రియేట్ అవుతుంది అని చెప్పేసి అంటూ ఉంటారు. ఒక్కోసారి మనకి వాట్సాప్ పిన్లు, వాట్సాప్ కోడ్లు అన్నీ కూడా వచ్చేస్తుంటాయి, మెసేజ్ కోడ్లు కూడా వచ్చేస్తుంటాయి. కానీ అట్లా ఫెయిల్యూర్ అయినప్పుడు నిజంగా ఆ అమౌంట్ మన దాంట్లోకి వస్తుందా, లేకపోతే మనం వాళ్ళని కాంటాక్ట్ చేయాలంటే ఓన్లీ ఆన్లైన్ రిలేటెడ్గా కాంటాక్ట్ చేయాలా, లేకపోతే అప్పుడు ఏ విధంగా స్పందించాలి ఒక సామాన్య మానవుడు? ఇక్కడ చాలా మంది అనుకునేది ఏంటంటే గూగుల్ పే, ఫోన్ పే లాంటి అప్లికేషన్స్ అంతా కూడా వాటికి కస్టమర్ కేర్ నెంబర్ ఉంటుంది, మన దగ్గర ఏదైనా పేమెంట్ ఫెయిల్ అయితే కనుక వాళ్ళే బాధ్యత వహిస్తారని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఇక్కడ యూపీఐ, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ అనేది నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఎన్పిసిఐ అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వ సంస్థ స్టార్ట్ చేసిన వ్యవస్థ. సో ఎన్పిసిఐ అనేది ఈ గూగుల్ పే, ఫోన్ పే లాంటి వాటిని ఒక మధ్యవర్తి లాగా, అంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు, వాళ్ళు 2 బ్యాంకులకు మధ్య అనుసంధానకర్తగా వ్యవహరిస్తారు. ఇప్పుడు నేను మీకు డబ్బులు వేసేటప్పుడు గూగుల్ పే ద్వారా, గూగుల్ పే బ్యాక్ ఎండ్ లో ఏం చేస్తుందంటే నా హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి మీ ఎస్బీఐ కార్డుకి ట్రాన్సాక్షన్ చేస్తుంది. అంటే గూగుల్ పే దగ్గరికి డబ్బులు వెళ్ళవు, కేవలం హెచ్డిఎఫ్సి బ్యాంకు, రిజర్వ్ బ్యాంక్ దగ్గర పెట్టుకున్న కొంత అమౌంట్ నుంచి ఎస్బీఐలోకి ఆ డేటా అమౌంట్ పూల్లోకి అమౌంట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇక్కడ 2 బ్యాంకుల బాధ్యత వహిస్తే తప్పించి గూగుల్ పే బాధ్యత వహించదు. ఇక్కడ మరొక విషయం అర్థం చేసుకోవాలి. ఒకవేళ మీరు అన్నట్లుగా ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయింది అనుకోండి, ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయిందంటే అర్థం ఏంటంటే హెచ్డిఎఫ్సి దగ్గర నుంచి నేను పంపించిన డబ్బులు ఎస్బీఐకి వెళ్ళాల, ఏది ఆర్బీఐ ద్వారా. ఇప్పుడు సాయంత్రానికి జరిగేది ఏంటంటే అకౌంట్స్ సెటిల్ అయ్యే టైంలో బ్యాంక్ రికన్సిలియేషన్ స్టేట్మెంట్ అని ఉంటుంది. ఆ టైంలో ఏం జరుగుతుందంటే హెచ్డిఎఫ్సిలో డబ్బులు తగ్గినాయి, ఎస్బీఐలో రావాల్సిన డబ్బులు రాలా. ఎక్కడ బ్లాక్ అయింది అన్నదే, సర్వర్లో బ్లాక్ అయింది అన్నది ఐడెంటిఫై చేసుకొని బ్యాంక్ రికన్సిలియేషన్ చేసి, సో నా దగ్గర డబ్బులు నాకు మళ్ళీ వెనక్కి హెచ్డిఎఫ్సికి పంపించేసేస్తారు. దానికి 24 అవర్స్ పట్టచ్చు, 48 అవర్స్ పట్టచ్చు. సరే, ఫెయిల్ అయిన వ్యక్తి ఎవరిని అప్రోచ్ అవ్వాలంటే కనుక నేను మీకు డబ్బులు పంపించేటప్పుడు నా బ్యాంక్ హెచ్డిఎఫ్సి కాబట్టి నా బ్యాంక్ నేను అప్రోచ్ అవ్వాలి. మీరు పేమెంట్ చేస్తే మీరు ఎస్బీఐ కాబట్టి మీరు ఎస్బీఐ వాళ్ళని అప్రోచ్ కావాలి. వాళ్ళు 1 వీక్ 3-4 డేస్ వెయిట్ చేసి అప్పుడు అప్రోచ్ చేస్తే బెటర్. 1 మంత్ లోపల మీకు రెస్పాన్స్ లేకపోతే బ్యాంకింగ్ అంబుడ్స్మన్ చెప్పేసి అని ఉంటుంది వెబ్సైట్. వాళ్ళకి మీరేం కంప్లైంట్ చేస్తారో కంప్లైంట్ కాపీలో వాళ్ళకే రిపోర్ట్ చేస్తే కనుక వాళ్ళు యాక్షన్ తీసుకునే, బ్యాంక్ మీద యాక్షన్ తీసుకునే. ఓకే సార్, ఇంకొకటి ఇదే సోషల్ మీడియాలో సేఫ్ హార్బర్ అనేది ఒక వర్డ్ ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. సేఫ్ హార్బర్ అంటే ఏంటి, దాన్ని ఏ విధంగా చూడాలి? అంటే యాక్చువల్గా ఎలాంటి ఇష్యూస్ లేకుండా మనం సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ యూజ్ చేసుకునే విధానాన్ని సేఫ్ హార్బర్ అని చెప్పేసి ఉంటారు. అంటే కొన్ని ప్రోటోకాల్స్ యూజ్ చేయడం కావచ్చు, కమ్యూనిటీ గైడ్లైన్స్ యూజ్ చేయడం కావచ్చు, ఇలాంటి వాటిని యూజ్ చేసుకుని, ప్లస్ ఈ ప్లాట్ఫామ్స్ కూడా వచ్చేటప్పటికి యూజర్ డేటాని మెయింటైన్ చేయడం, ఇదంతా కూడా సేఫ్ హార్బర్ కింద వస్తుంది. యాక్చువల్గా దీని ఒక ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం పెద్దగా ఆలోచించడానికి పెట్టిన స్కోప్ ఏమి లేదు. ఎవరైతే కనుక సిస్టమ్స్ ని, ప్రోటోకాల్స్ ని, వీటన్నిటిని ఒక యూజర్ కానీ లేకపోతే ఆర్గనైజేషన్ కావచ్చు మెయింటైన్ చేసుకుంటారో దాన్ని మనం పరోక్షంగా సేఫ్ హార్బర్ అని చెప్పేసి చేయడానికి స్కోప్. ఓకే, అయితే మనం లాస్ట్కి వస్తే చిన్నపిల్లల విషయంలో ప్రతి ఫ్యామిలీలో ఇప్పుడంతా ఆన్లైన్ ఎడ్యుకేషన్ అయిపోయింది. ఎక్కడ చూసినా ఎవరి చేతిలో స్మార్ట్ ఫోన్లు, ట్యాబులు తప్ప, ల్యాప్టాప్లు తప్ప వేరే లేవు. అసలు వీళ్ళకి అన్నిటికీ మనం ఇట్లా ఇచ్చేస్తూ ఉంటే వాళ్ళు ఏం చూస్తారో ఏం చేస్తారో తెలియదు. వాళ్ళ విషయంలో పేరెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? 2 రకాల ప్రమాదాలు ఉన్నాయి ముకుంద్ గారు ఇక్కడ. ఒకటి ఏంటంటే వాళ్ళు ఆన్లైన్లో ఏదో నేర్చుకుంటున్నారు, క్లాసులు అటెండ్ అని చెప్పేసి అందరూ భ్రమపడుతూ ఉన్నాం, కానీ ఏదో సంథింగ్ క్లాస్కి వెళ్ళలేకపోతున్నారు కదా అని చెప్పేసి పాజిటివ్ గా కంటెంట్ కన్జ్యూమ్ చేసుకోవటం, ఒక వీడియోను చూస్తున్నారో నేర్చుకోవడం ఏది సాధ్యపడదు. యాక్టివ్ గా నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం, వాటిని ప్లస్ స్పేస్ రిపిటేషన్ అని ఒక టెక్నిక్ ఉంటుంది, రేపు ఎల్లుండి అలా రివైజ్ చేసుకోవడం, ఇదంతా కూడా కొన్ని టెక్నిక్స్. ఇలాగ మాత్రమే నేర్చుకోవడానికి సాధ్యపడుతుంది. పిల్లలకి గ్యాడ్జెట్స్ అనేది మనం ఇవ్వటం వలన వాళ్ళు ఫోర్త్ సైడ్ కానీ అలాగే ఇన్స్టాగ్రామ్ లాంటి వాటిల్లోకి ఎక్కువగా అకౌంట్స్ క్రియేట్ చేసుకుంటారు. ఈ రోజు ఆల్మోస్ట్ 10 సంవత్సరాలు, 7-8 సంవత్సరాల దగ్గర నుంచి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కలిగి ఉంటున్నారు. కొంతమంది పిల్లలను మనం చూస్తే ఎంత దారుణమైన పరిస్థితి అంటే వాళ్ళు పొద్దున్న తీసినప్పటి నుంచి కూడా రకరకాల పోజెస్ సెల్ఫీలు తీసుకోవటం, వాటిని ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అప్లోడ్ చేసుకోవటం, వచ్చే కామెంట్లు చూసుకుంటా మురిసిపోవటం. అంటే పెద్దవాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు, పిల్లలు వాళ్ళని మిమిక్ చేస్తున్నారు, అనుకరిస్తూ ఉంటారు. ఇది ఖచ్చితంగా వాళ్ళ చదువుల మీద, వాళ్ళ భవిష్యత్తు మీద ప్రభావం చూపించే అవకాశం అనేది ఉంటుంది. అంటే గతంలో
సంవత్సరంలో ఏదన్నా ఒక సబ్జెక్ట్ బాగా సక్సెస్ అయ్యేసి బాగా మార్కులు వచ్చేసి నెక్స్ట్ ఇయర్ కి వెళ్తే గనక, అంటే 7th నుంచి 8th కో 9th 10th అలా వెళ్తే కనుక పేరెంట్స్ హ్యాపీ ఫీల్ అయ్యేసి పిల్లలు కూడా దాన్ని ఒక అచీవ్మెంట్ గా కన్సిడర్ చేస్తారు. సో అందువల్ల సంవత్సరం మొత్తం కష్టపడి చదవాలి అని చెప్పేసి ఒక స్వభావం ఉండేది. ఇప్పుడు ఇలా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నారు ఒక 8th క్లాస్ 9th క్లాస్ పాప అంటే, ఆ అమ్మాయి ఫోటో అప్లోడ్ చేయగానే ఒక 100-200 లైక్లు వచ్చి పడ్డాయి, కామెంట్ పడగానే ఆటోమేటిక్ ఆ అమ్మాయిలో డోపమిన్ లెవెల్ అనేది పెరిగిపోతుంది. డోపమిన్ అనేది ఒక న్యూరో కెమికల్. నేను ఇంకా అంతా సాధించేసాను, నేను సెలబ్రిటీని అయిపోయాను, ఇంకా నేను చేయాల్సింది ఏమి లేదని చెప్పేసి మనస్థితికి వచ్చేస్తున్నారు. అంటే అలా వచ్చిన తర్వాత ఇలా సంవత్సరం పాటు కష్టపడి చదవాలి, పేరెంట్స్ కళ్ళలో సంతోషాన్ని చూడాలి, నా మార్కులు హ్యాపీగా చూడాలి, ఇలాంటివి ఏమి ఉండవు. ఇన్స్టెంట్ గా ఈ రోజు సంతోషం వస్తుంటే కనుక సంవత్సరం పాటు ఎందుకు కష్టపడతాం? సో ఇది చాలా యాంగిల్స్ తో కనెక్టెడ్ గా ఉంది. అంటే అందుకనే వీలైనంత వరకు డివైడ్ చేసిన గ్యాడ్జెట్ పిల్లలకు దూరంగా పెట్టడం, పేరెంట్స్ అంతా కూడా పిల్లలతో కలిసి యాక్టివ్ గా స్పెండ్ చేస్తా, ఫిజికల్ గా స్పెండ్ చేస్తా, జోక్ వేసుకోవడం కావచ్చు, కబుర్లు చెప్పుకోవడం కావచ్చు, కొన్ని వాల్యూస్ పెట్టడం కావచ్చు చేస్తే మాత్రమే హెల్ప్ అవుతుంది. కానీ పిల్లలకి ఏదో డివైడ్ చేసి పేరెంట్స్ వాళ్ళ పనులు వాడుతూ ఉంటే మాత్రం ఖచ్చితంగా యువత అనేది పెడదారిన పెట్టే అవకాశం ఉంది. ఓకే, కాకపోతే ఇక్కడ బాగా ఎడిట్ అయిపోయి ఉంటారండి పిల్లలు. ఇప్పుడు ఏంటంటే మొబైల్ ఇవ్వకపోతే అసలు దారుణమైన సిచ్యువేషన్లో ఉన్నటువంటి పరిస్థితి. ఇట్లా బాగా ఎడిట్ అయిన పిల్లల్ని బయటకు తీసుకురావాలంటే ఒక కంప్యూటర్ ఎక్స్పర్ట్గా శ్రీధర్ గారు ఏం చెప్తారు? ఇక్కడ ఎంత ఎడిక్ట్ అయినా కూడా, ఇప్పుడు మీరు నా ఎదురుగా ఉండేసి నాతో మీరు మాట్లాడుతుంటే కనుక, అలాగే మీరు ఒక మంచి జోక్ చేస్తుంటే కనుక, స్టార్టింగ్ లో నేను 2-3 నిమిషాలు పట్టించుకోకపోవచ్చేమో, మెల్లగా ఆ ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తే ఇప్పుడు కాకపోయినా ఒక 5 నిమిషాల తర్వాత 10 నిమిషాలు ఎన్విరాన్మెంట్ అలవాటు పడతారు. ఇక్కడ ప్రాబ్లం వస్తుంది ఏంటంటే పేరెంట్స్ పిల్లలతో టైం స్పెండ్ చేయట్లా, వాళ్ళు ఏదో యాగ్రేషన్స్ లో ఉంటారు, వాళ్ళు ఏదో బిజీస్ లో ఉంటారు. సో ఖచ్చితంగా కూడా ఎంత అడిక్షన్ అయినా కూడా సోషల్ యాక్టివిటీ ద్వారా ఒక బేసిక్ మనిషిలో ఉండే టెండెన్సీ ఏంటంటే ఒక మనిషి ఒక మనిషితో కనెక్ట్ అవ్వాలనుకుంటారు. ఆ కనెక్టివిటీ కోల్పోయినప్పుడే దానికి ఆల్టర్నేటివ్ గా గ్యాడ్జెట్ మీద డిపెండ్ అవుతారు. సో మనిషితో కనెక్ట్ అయ్యే నేచర్ ని కనుక, అలాంటి ఎన్విరాన్మెంట్ కనుక మనం బిల్డ్ చేస్తే మళ్ళీ వెనక తీసుకురాగలిగితే అడిక్షన్ తీసేయడం పెద్ద విషయం కాదండి. సో అడిక్షన్ వరకు మనం చూసేసి అడిక్షన్ తగ్గించలేకపోతాం అనుకుంటారు, కానీ దానికోసం మీరు సోషల్ గా అందుబాటులో ఉన్నారా మీ పిల్లల కంటే కనుక ఇది అందుబాటులో ఉండట్లేదు కాబట్టి వాళ్ళు అడిక్ట్ అవుతారు. కరెక్ట్. అయితే ఇక్కడ ఒకటి ఆన్లైన్ మోసాలు, ఇంటర్నెట్ ద్వారా గూగుల్ నుంచి జరిగేటువంటి ఆన్లైన్ మోసాలు కావచ్చు, సోషల్ మీడియా నుంచి జరిగేటువంటి ఆన్లైన్ మోసాలు కావచ్చు, లేకపోతే మెసెంజర్స్ అంటే వాట్సాప్, టెలిగ్రామ్ నుంచి జరిగేటువంటి మోసాలు. ఈ 3 రకాల మోసాలు ఒకటేనా? మూడు టైప్స్ మోసాలా? ఈ 3 రకాల జరిగినటువంటి మోసాలకి ఎక్కడెక్కడ ఏ విధమైన కంప్లైంట్స్ ఇవ్వాలి? ఎలాంటి మోసమైన సోషల్ మీడియా ద్వారా కావచ్చు, లేదా ఫైనాన్షియల్ క్రైమ్స్ కావచ్చు, లేదా ఉమెన్ మీద హెరాస్మెంట్ కావచ్చు, ట్రోలింగ్ కావచ్చు, ఎన్నో రకాల థింగ్స్ ఉన్నాయి. ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి ఇచ్చేయడం కావచ్చు, లేదా ఫేక్ కంటెంట్ స్క్రీన్ షాట్లు, వీడియోలు, ఫోటోలు చేసినా కానీ ఏదైనా కూడా దేశవ్యాప్తంగా మనం చూస్తే 40% రైజ్ ఉంది లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరానికి. సో చాలా విపరీతంగా పెరిగిపోతున్నాయి. వీటిని కంప్లైంట్ చేయడము, ఆధారాలు సేకరించుకోవడం ముఖ్యం. అంటే మీరు ఏ మోసం బారిన పడ్డారు, దానికి ప్రతిదీ కూడా డీటెయిల్డ్ గా స్క్రీన్ షాట్లు, ఆడియో రికార్డింగ్స్ ఇలాంటివంతా క్యాప్చర్ చేసుకోవడం ఫస్ట్ స్టెప్. సెకండ్ థింగ్ ఏంటంటే ఎలాంటి మోసమైనా కూడా, డబ్బులు పోగొట్టుకున్నా కానీ, హెరాస్మెంట్ ఏదైనా కూడా ఈ రోజు ప్రతి పోలీస్ డిపార్ట్మెంట్ కి కూడా అన్ని చోట్ల హ్యాండిల్స్ ఉంటాయి కాబట్టి, వెబ్సైట్లు కానీ ఫేస్బుక్ పేజీలు కానీ ఉన్నాయి కాబట్టి, అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా సపరేట్ గా ఒక పోర్టల్ తీసుకొచ్చి సైబర్ క్రైమ్స్ సంబంధించి, ఆ పోర్టల్లోనే గూగుల్లో వెతికితే దాని లింక్ కూడా ఉంటుంది. సో ఆ పోర్టల్లోనే డైరెక్ట్ కంప్లైంట్ చేయొచ్చు స్క్రీన్ షాట్స్ తో సహా. ఏదైనా కూడా నేరుగా పోలీస్ డిపార్ట్మెంట్ ఇదే ఫలానా దగ్గరే చేయాలని ఏమీ లేదు. ఎక్కడైనా కూడా కంప్లైంట్ చేస్తే కన్సర్న్ అథారిటీస్ కి ఫార్వర్డ్ చేయకూడదు. వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసేసి వీలైనంత వరకు ఒక టైప్ లో దానికి న్యాయం చేసే అవకాశం అనేది ఉంటుంది. కాకపోతే పోలీస్ కంప్లైంట్ చేసేప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఫేస్బుక్ కానీ ట్విట్టర్ లాంటి సంస్థలో వెంటనే డేటా ఇవ్వట్లేదు కాబట్టి కేసు ఇన్వెస్టిగేషన్ అనేది కొంత టైం తీసుకోవచ్చు. కొద్దిగా ఓపికగా వెయిట్ చేస్తే మాత్రం డెఫినెట్ గా సొల్యూషన్ వచ్చేసుకోవచ్చు. అయితే ఓకే, ఫైనల్ మనకి మొబైల్ ఒకప్పుడు మొబైల్ ఏంటంటే నార్మల్ సెట్టింగ్సే ఉండే, ఇంత టెక్నాలజీ కూడా లేదు. ఇప్పుడు మొబైల్ ఓపెన్ చేయగానే ఒక్కోసారి ఆటోమేటిక్గా అప్డేట్ అవటం కానీ రకరకాల థింగ్స్ జరుగుతూ ఉంటాయి. మన మొబైల్ ఫాస్ట్గా ఉండాలన్నా రిపీట్ ద క్వశ్చన్ సార్. ఇప్పుడు చాలా టెక్నాలజీ పెరిగిన తర్వాత ప్రతి ఒక్కళ్ళ చేతిలో స్మార్ట్ మొబైల్స్ ఉన్నాయి. ఈ స్మార్ట్ మొబైల్స్ పర్ఫెక్ట్గా పనిచేయాలి, వాటిలో ఏవి పడితే అవి అప్డేట్స్ అవ్వకుండా ఉండాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
స్మార్ట్ ఫోన్ యూసేజ్ లో యాక్చువల్ గా ఏంటంటే ఆండ్రాయిడ్ అప్డేట్స్ లాంటివి లేదా ఐఓఎస్ అప్డేట్స్ లాంటివి ఉంటే కనుక వాటిని హ్యాపీగా చేసుకోండి. ఎందుకంటే వాటిలో సెక్యూరిటీ ఫీచర్స్ అడిషనల్ గా వస్తూ ఉంటాయి. Hmm. అలాగే అప్లికేషన్ అప్డేట్స్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇలాంటి యాప్స్ అప్డేట్స్ వస్తే కనుక వాటిని కూడా చేసుకోవాలి. ఎందుకు వాటిని కొంతమంది స్పేస్ వేస్ట్ అవుతుందని వాటికి దూరంగా ఉంటారు. Hmm. ఎందుకు ఫేస్బుక్ అప్డేట్ మీరు చేసుకోవాలంటే, మీరు అప్డేట్ చేసుకోకపోతే దాంట్లో గతంలో మీ దగ్గర ఉన్న పాత వెర్షన్ లో ఉన్న ఒక లూప్ హోల్ బెయిట్ చేసుకుని ఒక హ్యాకర్ గా నేను మీ ఫోన్ లోకి రావచ్చు. Hmm. ఆ స్కోప్ ఉంటుంది. అలాగే విండోస్ లాంటి కంప్యూటర్ అయితే విండోస్ లాంటి అప్డేట్స్ కంపల్సరీ చేసుకోవాలి. ఇకపోతే అన్వాంటెడ్ థింగ్స్ సడన్ గా మీరు బ్రౌజ్ చేసేటప్పుడు, సడన్ గా మీరు ఏదో సంథింగ్ సైట్ ఓపెన్ చేసేటప్పుడు మీ ఫోన్ స్లో అయిపోయింది, లేదా మీ ఫోన్ బ్యాటరీని డబుల్ చేసుకోండి, ఇలాంటి యాడ్లు కనపడుతుంది. లేదా మీ ఫోన్ లో వైరస్ ఉందని ఒక యాడ్ కనపడింది, జనాలు భయపడిపోయేసి దాన్ని క్లిక్ చేస్తారు. అప్పటి వరకు ఎలాంటి వైరస్ ఉండదు. మీరు ఎప్పుడైతే దాన్ని క్లిక్ చేశారో దాని ద్వారా మీ ఫోన్ లోకి ఒక మాల్వేర్ ప్రోగ్రామ్. అందుకని ఎలాంటి క్లిక్ చేస్తాం అన్నది కొద్దిగా అప్రమత్తంగా ఉండండి. ఎలాంటి థర్డ్ పార్టీ లింక్స్ చేయొద్దు. కేవలం అఫీషియల్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ కానీ, ప్లే స్టోర్ ద్వారా వచ్చే అప్డేట్స్ కానీ, విండోస్ అయితే కనుక విండోస్ ద్వారా వచ్చే అప్డేట్స్ ఇన్స్టాల్ చేసుకోండి. కానీ ఇంకా పొరపాటు ఏ లింకులు కానీ ఎలాంటి యాడ్లు కానీ క్లిక్ చేయొద్దు. అయితే ఫైనల్ కూడా నాకు చెప్పండి, ఇప్పుడు చాలామంది యాప్స్ అంటే ఒకప్పుడు డెస్క్టాప్, ఆ తర్వాత ల్యాప్టాప్, ఇప్పుడు స్మార్ట్ ఫోన్లోనే చాలా వరకు సోషల్ మీడియా రిలేటెడ్ థింగ్స్ కూడా యాప్స్ వాడుతూ ఉన్నారు. ఏవి ఎంతవరకు సేఫ్? కరెక్ట్గా చెప్పాలి అని అంటే మనం ఫేస్బుక్ని ల్యాప్టాప్లో వాడటం భద్రమా, మొబైల్లో వాడటం భద్రమా, లేదా డెస్క్టాప్లో వాడటం భద్రమా? ఇప్పుడు డెస్క్టాప్ లో వాళ్ళు యూజ్ చేసేది ఒక బ్రౌజర్ బేస్డ్ కంటెంట్, అది వెబ్సైట్ కంటెంట్. ఇప్పుడు మన మొబైల్లో వాళ్ళు యాప్ రూపంలో చూపిస్తూ కూడా ర్యాపిడ్ బ్రౌజర్, ర్యాపిడ్ అప్లికేషన్ అంటే వెబ్సైట్ లో చూడబడే కంటెంట్ నే మొబైల్ ఫ్రెండ్లీగా మెనూస్ అన్నిటిని కొద్దిగా డిఫరెంట్ గా మార్చేసి ఒక ఏపీకే ఫైల్ లాగా తయారు చేసి ప్లే స్టోర్ లో పోస్ట్ చేస్తూ ఉంటారు. సో ఫేస్బుక్ అనే దాన్ని మీరు అన్నట్లుగా తీసుకుంటే అది వెబ్సైట్ లో నేరుగా సిస్టమ్ లో ఓపెన్ చేసినా కానీ, లేకపోతే ఫోన్ లో ఓపెన్ చేసినా కానీ ఎలాంటి ప్రమాదం ఉండదు. కానీ కొంతమంది ఫేస్బుక్ మరింత ఫాస్ట్ గా ఓపెన్ చేయొచ్చు అని ఒక ఫేక్ యాప్ ఉంటుంది. సో అలాంటి యాప్స్ ఇన్స్టాల్ చేసుకొని దాంట్లో యూజర్ నేమ్ పాస్వర్డ్స్ ఇన్స్టాల్ చేస్తూ ఉంటారు, ఓపెన్ చేస్తారు. సో అలాంటి అప్లికేషన్స్ ఫేస్బుక్ అఫీషియల్ అప్లికేషన్ వాడండి, కానీ ఫేస్బుక్ పేరు ఉండే డూప్లికేట్ అప్లికేషన్స్ వాడవద్దు. అలాగే కొన్ని ఏపీకే మిర్రర్, ఏపీకే కొన్ని రకాల పైరేటెడ్ ఏపీకే సైట్స్ ఉంటాయి. అలాంటి వాటిలో ఫేస్బుక్ అనేది బ్లూ కలర్ ఫేస్బుక్, పింక్ కలర్ ఫేస్బుక్ మీకు ఇన్స్టాల్ చేసుకోండి కొన్ని టూల్స్ ఉంటాయి. అలాంటి వాటిని మోడెడ్ అప్లికేషన్స్ ఉంటారు, అలాంటి వాటిని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. వాట్సాప్ లో కూడా కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ఎక్కువ మందిని 250 మంది కంటే కూడా ఎక్కువ మందిని జాయిన్ చేసుకోవచ్చు గ్రూప్ అని చెప్పేసి అని జీబీ వాట్సాప్ లాంటి కొన్ని అప్లికేషన్స్ వాడుతూ ఉంటారు. అవి కూడా చాలా ప్రమాదకరం. అది మొత్తంలో మీ డేటా అనేది స్టీల్ చేయబడుతుంది అలాంటి అప్లికేషన్స్ వస్తే. అలాంటి యాప్స్ ఇన్స్టాల్ చేశాక వాడికి పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. కెమెరా, మైక్రోఫోన్ లాంటి పర్మిషన్స్ ఇచ్చారంటే కనుక ఆ యాప్ మీకు తెలియకుండానే ఎప్పటికప్పుడు మీ కెమెరా ద్వారా మీరేం చేస్తారో చూడగలుగుతుంది, మీరేం మాట్లాడుకుంటున్నారో గమనించగలుగుతూ ఉంటుంది. సో ఖచ్చితంగా యాప్స్ విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి, లేకపోతే మాత్రం మీ డేటా ప్రమాదాలు పడే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు చాలామంది స్మార్ట్ ఫోన్లలో మన చేతిలో ఉంది కదా అని చెప్పేసి ఒక్కొక్క స్మార్ట్ మొబైల్లో 2 సిమ్లు ఉంటాయి. ఒక్కొక్క సిమ్కి ఒక్కొక్క వాట్సాప్, అంటే 2 వాట్సాప్లని ఒకే దాంట్లో వాడుతున్నారు. ఒక్కోసారి వాటికి ఏంటంటే వాట్సాప్ ఇన్స్టాల్ అవ్వకపోతే ఇంకొక డ్యూయల్ సిమ్ వాట్సాప్ అని చెప్పి డౌన్లోడ్ చేసి వాడుతూ ఉన్నారు. తర్వాత డ్యూయల్ ఫేస్బుక్ అకౌంట్లు వాడుతూ ఉన్నారు. వీళ్ళకి శ్రీధర్ గారు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే వాస్తవంగా ఈ వర్చువలైజేషన్ అనే టెక్నాలజీ ద్వారా ఒకే వాట్సాప్ అకౌంట్, ఒకే ఫేస్బుక్ అకౌంట్ ఒకే ఫోన్ లో 2 సార్లు వాడుకునే విధంగా చేస్తూ ఉంటాయి. అంటే 2 సిమ్ల దగ్గర నుంచి. సో ఇది వర్చువలైజేషన్ వల్ల మనకు నిజంగా చెప్పాలంటే ఎలాంటి ప్రమాదం లేదు. కాకపోతే ఫోన్ కొద్దిగా స్లో అవుతుంది. ఎందుకంటే దానికోసం కొంత ర్యాము, కొంత స్పేస్ అనేది కేటాయించబడుతుంది కాబట్టి, అదంతా ఒక ప్రత్యేకమైన ఎన్విరాన్మెంట్ రన్ అవుతుంది కాబట్టి సో కొంత ఫోన్ స్లో అయ్యే స్కోప్ అనేది ఉంటుంది. 2 కాదు, మనం 3-4 అకౌంట్స్ ని యాక్సెస్ చేసుకునే విధంగా కూడా అప్లికేషన్స్ ఉంటాయి. కాకపోతే మీరు ఎలాంటి యాప్ దీనికోసం వాడుతున్నారు, మీ ఫోన్ లోనే డ్యూయల్ వాట్సాప్ అనే ఫీచర్ బై డిఫాల్ట్ వస్తే నిక్షేపంగా మీరు వాడుకోవచ్చు. అలాగే ప్యారలల్ స్పేస్ లాంటి కొన్ని అప్లికేషన్స్ ఉంటాయి, అలాంటివి కూడా మీరు ఎలాంటి ఇబ్బంది లేకుండా వాడుకోవచ్చు. ముక్కు మొహం తెలియని కొన్ని ఇలాంటి అప్లికేషన్స్ మీ ఫోన్ లో 10 వాట్సాప్ ఇన్స్టాల్ చేసుకుంటుంది, ఏదన్నా యాప్ తెలియని యాప్ వచ్చింది అనుకోండి, దాన్ని బైండింగ్ ఇన్స్టాల్ చేయొద్దు. ఎందుకంటే అది ఆ డెవలప్ ఎవరు చేశారో వాళ్ళు డేటాని ఎలా హ్యాండిల్ చేస్తారో మనకు తెలియదు కాబట్టి డెఫినెట్ గా మన డేటా స్టిల్ చేసుకోకూడదు. అందుకని ఏంటంటే బాగా పేరున్న అప్లికేషన్స్
అలాగే మీ ఫోన్ లో డిఫాల్ట్ గా ఉండే ఫీచర్ అయితే కనుక ఇంకా హ్యాపీ. ఓకే, లాస్ట్ చివరిగా ట్విట్టర్లో వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో, మీన్స్ అప్డేట్ అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు ఎంతవరకు మనం సేఫ్ జోన్లో ఉంటాం, దాన్ని ఏ విధంగా చూడొచ్చు? అంటే ట్విట్టర్ అయితే కనుక త్వరలోనే కేంద్ర ప్రభుత్వం యొక్క గైడ్ లైన్స్ కంప్లై అవుతుంది అన్నదే నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే వాళ్ళు యూజర్ బేస్ భారతీయ వినియోగదారుల డేటాని పోగొట్టుకోలేదు. ప్రపంచవ్యాప్తంగా కూడా భారతీయ వినియోగదారులు ఈ మధ్య కాలంలో ట్విట్టర్ ఎక్కువ వాడుతూ ఉన్నారు కాబట్టి వాళ్ళు ప్లాట్ఫామ్ కాపాడుకోవడానికి ట్విట్టర్ కంప్లై అవుతుంది. కాకపోతే ఏదైతే కనుక మొన్న వరకు ఘటనాపూర్తిగా వాతావరణ కేంద్ర ప్రభుత్వం మధ్య ఉంది కాబట్టి కొంత ఎదురు కూడా కొద్దిగా పెట్టి జరుగుతూ ఉంటాయి. సో త్వరలో కంప్లై అవుతుంది. రోజు మనకి ఐటీ మినిస్టర్ రవిశంకర్ ప్రసాద్ గారు కూడా రీసెంట్ గా మనం చూస్తే ఒక 4 or 5 days స్టేట్మెంట్ ఇస్తున్నారు. మేము ఏ ప్లాట్ఫామ్ ని బ్యాన్ చేయకపోవట్లేదు అని చెప్పేసి. ప్రజల్లో ఏంటంటే ట్విట్టర్ బ్యాన్ చేస్తూ ఉన్నారు, కూ అనే అప్లికేషన్ వాళ్ళు అకౌంట్ క్రియేట్ చేసుకున్నారు అందరూ కాబట్టి కూని ప్రమోట్ చేయబోతున్నారనే ఒక రకమైన తప్పుడు సమాచారం సర్క్యులేట్ అవుతుంది. సో అలా ఏమీ లేదు అన్న విషయాన్ని కేంద్ర ఐటీ మినిస్టరే ఇచ్చేస్తున్నారు కాబట్టి త్వరలో ఈ వివాదం సమస్య పోతుంది. ఆల్మోస్ట్ ట్విట్టర్ అకౌంట్ ఉన్న వాళ్ళంతా కూడా పూర్తిగా అకౌంట్ ని వాళ్ళ కంటెంట్ తీసుకోవడానికి కూడా స్కోప్ అనేది ఉంటుంది. ఖచ్చితంగా ఇది ఎక్కువ కాలం నడవదని చెప్పేసి నేను. ఓకే, అయితే ఇప్పుడున్న సోషల్ మీడియాలో ఎవరైనా ఒళ్ళు మరిచి ఏదైనా మెసేజ్లు చేసినా కానీ, స్పామ్ మెసేజ్లు చేసినా కానీ, ఎవరినైనా బెదిరించడం కానీ జరిగితే మాత్రం వాళ్ళు ఖచ్చితమైన శిక్షలు తొందరలో పడబోతున్నాయి అంటారు, అంతేనా? 100%. ఇక్కడ బేసికల్గా ఏంటంటే గతంలో ఇప్పటి వరకు మనం స్వేచ్ఛ అని చెప్పేసి, భావ ప్రకటన స్వేచ్ఛ అని చెప్పేసి అని హద్దుల మీద ఇష్టం వచ్చినట్టుగా మనం ప్రవర్తించుకున్నాం. ముందు అది కొనసాగే అవకాశం లేదు. ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కరిలో తాము ఏం పోస్ట్ చేస్తున్నాము అన్నదే, తాము ఎలాంటి పదాలు వాడుతున్నాం అన్నదే విచక్షణతో ఉండాల్సిన అవసరం కనపడుతుంది. లేకపోతే కనుక ముందు చాలా మంది అకౌంట్స్ ఫస్ట్ వెళ్ళడంతో అప్పుడు కూడా ఫేక్ అకౌంట్స్ తో వస్తే కనుక ఖచ్చితంగా చాలా మంది అరెస్టుల దాకా వెళ్ళే ప్రమాదం కూడా ఉంది. సో డెఫినెట్ గా కమ్యూనిటీ గైడ్ లైన్స్ అంటే ఏంటి, మన పబ్లిక్ ప్లాట్ఫామ్ లో ఎలా వ్యవహరించాలి, ఎలాంటి కంటెంట్ షేర్ చేయాలి, సో భావ ప్రకటన స్వేచ్ఛ అంటే ఏంటి, పిక్సెల్ విడితనం అంటే ఏంటి, ఈ రెండింటికి మధ్య ఎలాంటి సంబంధం లేకుంటే ఇలాంటివి కూడా గమనించుకొని ప్రవర్తిస్తే కనుక సో సోషల్ మీడియాని ఎప్పుడు ఎంతకాలమే మనం కొనసాగించవచ్చు. లేకపోతే మన అకౌంట్ వెళ్ళడంతో ఇంకొకటి ఏంటంటే ఎవరైతే సెన్సిటివ్ గా ఉంటారో ఎడ్యుకేటెడ్ పీపుల్ సోషల్ మీడియాకి ఈ మధ్యకాలం దూరం అవుతున్నారు. అక్కడికి వెళ్తే మనం ఏదైనా రాస్తే కనుక ఎవరో ఏదో పక్కన వాళ్ళు ఏదో సెలబ్రిటీకి సంబంధించిన వాళ్ళు వచ్చి మన మీద అబ్యూజ్ కామెంట్లు రాస్తున్నారు. అక్కడ మనం ఉండలేమని అకౌంట్ క్లోజ్ చేసుకుని డియాక్టివేట్ చేసుకుని వెళ్ళిపోతున్న వాళ్ళు కూడా ఉండాలి. సో అలాంటి వాళ్ళు ఇక్కడి నుంచి వెనక్కి వచ్చి సురక్షితంగా సోషల్ మీడియాని వినియోగించుకోవడానికి కూడా అవకాశాలు రాబోతున్నాయి. సో డెఫినెట్ గా ఎంతో కొంత మార్పు మనం చూడాలి. ఓకే, ఇదండి శ్రీధర్ గారి మాటల్లో. ఏదైనా సోషల్ మీడియా వాడుతున్నా, ఏదైనా మెసెంజర్ వాడుతున్నా, ఫస్ట్ వాళ్ళ యొక్క సెట్టింగ్స్లోకి వెళ్ళి వాళ్ళు ఇచ్చినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవో తీసుకొని దాని ప్రకారం మనం సోషల్ మీడియా కరెక్ట్గా యూసేజ్ చేస్తే మాత్రం మీరు బాగుంటారు, మన ప్రపంచం కూడా బాగుంటుంది, మన చుట్టుపక్కల వాళ్ళు కూడా ప్రశాంతంగా ఉంటారు. అయితే ఏదైనా సోషల్ మీడియాలో ఏదైనా మీకు తెలియంది ఏదైనా జరిగినా, ఒకవేళ వాళ్ళ మీద ఏదైనా కంప్లైంట్ ఇవ్వాలి అంటే కింద డిస్క్రిప్షన్లో దానికి సంబంధించినటువంటి లింక్స్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. దాన్ని క్లిక్ చేసి మీరు కావాల్సినటువంటి కంప్లైంట్స్ కూడా లాగిన్ చేయొచ్చు. థ్యాంక్ యూ శ్రీధర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ వాల్యుబుల్ టైం మాకు స్పెండ్ చేశారు, చాలా విషయాలు కూడా చెప్పారు. థ్యాంక్ యూ అండి. వెల్కమ్ సార్.